నమస్తే ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి స్వాగతం. దేవకట్ట తీసింది తక్కువ సినిమాలైనా వాటి ప్రభావం మాత్రం చాలా ఎక్కువ. తాజాగా మయసభ అనే ఒక వెబ్ సిరీస్తో మళ్ళీ ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. వచ్చే నెల 7వ తారీఖు నుంచి సోనీ లీవ్లో ప్రసారం కాబోతున్న ఈ సిరీస్లో ప్రధాన పాత్రలు పోషించిన ఆది పినిశెట్టి, అలాగే చైతన్యరావు, వారిద్దరితో పాటు దేవకట్ట ఇప్పుడు మనతో ఉన్నారు. అసలు ఏంటి ఈ మయసభలో దేవకట్ట చేయబోతున్న మాయ ఏంటి? ఇప్పుడు ఆయన్ని అడిగి తెలుసుకుందాం. వాళ్ళిద్దరూ తమ క్యారెక్టర్స్ గురించి ఏం చెప్తారు, ఆది అండ్ చైతన్యరావు. సో లెట్స్ వెల్కమ్. నమస్తే అండి. నమస్తే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. మీ టీజర్ చాలా బాగుంది. కొన్ని ఎపిసోడ్లు కూడా చూశాను నేను. బట్ క్యూరియాసిటీ అయితే బాగా కలిగింది. మీరు ఎంత ఫిక్షనల్ స్టోరీ అని చెప్పినా కూడా బట్ మన కళ్ళ ముందు సజీవంగా ఆ పాత్రలు అనేవి కనపడుతూ ఉంటాయి. సో మీరు పర్టికులర్గా వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ని హైలైట్ చేస్తూ మీరు ఈ పొలిటికల్ బ్యాక్డ్రాప్లో ఈ సబ్జెక్ట్ రాసుకోవడానికి మీకు ఇన్స్పిరేషన్ ఏంటి? 2 ఈవెంట్స్ చెప్తానండి మీకు నా లైఫ్లో. ఫస్ట్ ఈవెంట్ లేటర్ ఈవెంట్ చెప్తాను. ఈ కథ చేయాలన్న ఆలోచన వచ్చిన ఈవెంట్ చెప్తాను. శ్రీహర్ష అని వన్ ఆఫ్ మై ప్రొడ్యూసర్స్ ఫ్రెండ్, వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ ఆల్సో. కొంతమంది కామన్ ఫ్రెండ్స్ ద్వారా తను యూఎస్లో చదువుకున్నాడు. చదువుకుంటున్నప్పుడు చదువుకున్న రోజుల్లో వెనిలా ఫ్యాన్ అండ్ తర్వాత ప్రస్థానం ఫ్యాన్. అదే టైంలో హౌస్ ఆఫ్ కార్డ్స్ అని ఒక సిరీస్ చూశాడు. అక్కడ చాలా చాలా కల్ట్ హిట్ అనమాట అది. అంటే వెబ్ సిరీస్లో ఇంటర్నేషనల్గా ఫస్ట్ బాగా అటెన్షన్ తీసుకున్న షో అనమాట. అది చూసి సమ్వేర్ అతనికి హీస్ అ బిజినెస్ మ్యాన్ బేసిక్గా. దాని తర్వాత కలిసినప్పుడు, అన్న మీతో ఒక ఐడియా చెప్తాను, మీ బుర్రలో వేస్తాను, చూడండి, మీకు ఎగ్జైటింగ్గా ఉంటే మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చేయండి, ఎలా కావాలంటే అలా చేయండి, దాని డెవలప్మెంట్కి నేను కొంచెం సపోర్ట్ చేస్తాను, టైం మీ ఇష్టం, ప్లేస్మెంట్ మీ ఇష్టం, ఎవ్రీథింగ్ జస్ట్ యువర్స్, ఐ జస్ట్ వాంట్ బీ పార్ట్ ఆఫ్ ఇట్ టు ట్రావెల్ విత్ యూ అని రాగానే ఇట్స్ ఎ గ్రేట్ ఫ్రీడమ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ ఐడియా ఎలా ఉంది ఉందామని చెప్పి అడిగాను అనమాట. హౌస్ ఆఫ్ కార్డ్స్ లాగా మనం ఒక సిరీస్ అనుకొని, ఇమాజిన్ మనం ఆంధ్రప్రదేశ్కి ఒక ఫేజ్ వరకు, మనం 56లో ఆంధ్ర రాష్ట్రం అవతరించింది. ఫ్యూ డెకేడ్స్ వరకు మన రాష్ట్రంలో ఆల్మోస్ట్ ఒకటే పార్టీ, రైట్? అండ్ బ్రిటిష్ వాళ్ళు ఎలా అయితే అపాయింట్ చేసేవాళ్ళు వైస్రాయల్ని, ఇక్కడ మన చీఫ్ మినిస్టర్లు అందరూ సీల్డ్ కవర్ సీఎంస్ లాగా ప్రతి టర్మ్కి 3, 4, 5 ఇలా అపాయింట్ అవుతూ వచ్చేవాళ్ళు. అంటే మనం ఓట్లు ఒకరికి వేస్తాము, బట్ ఇక్కడ చీఫ్ మినిస్టర్ రూల్ చేసేవాళ్ళు ఇంకొకరు ఉంటారు. అంటే డైరెక్ట్గా కనెక్షన్ లేదు. ఆ ప్రజాస్వామ్యం అనే ప్రాసెస్కి మనకు కనెక్షన్ లేదు. ఇది ఒక ఈవెంట్గా అంటే ఆ ఫేజ్ నుంచి మనం ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యాం, ఒక రాష్ట్రంగా మనం పరిపూర్ణంగా మనం ఎన్నుకున్న నాయకులే మనల్ని రూల్ చేసేటట్లు వచ్చే ఈవెంట్స్ అన్నీ, ఆ డ్రామాను చూస్తే ఒక బ్యూటిఫుల్ ఫ్రెండ్షిప్ అండ్ ఫ్యామిలీ డ్రామా దొరుకుతుంది కదా. అంటే ప్రస్థానం ఫ్యాన్గా చెప్పాడు. నాకు ఎగ్జాక్ట్గా ఒక చిన్న కుటుంబంలో, సింగిల్ కుటుంబంలో జరిగిన ప్రస్థానం కైండ్ ఆఫ్ ఎమోషనల్ డ్రైవ్, ఛార్జ్, డ్రామా ఉన్న స్కోపు ఒక పెద్ద కుటుంబంలో కనిపించింది. ఆ పెద్ద కుటుంబం ఏంటంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అనే ఒక యునైటెడ్ కుటుంబం, తెలుగు కుటుంబం. 2 తెలుగు రాష్ట్రాల్లో మన కుటుంబం ఒకటిగా ఉన్నప్పుడు మనం కుటుంబంలో ఒక చైతన్యం వచ్చింది. అందులో రకరకాలుగా విడిపోయింది జనాలు, కొందరు ఒకరి వైపు, కొందరు ఇంకో వైపు, పొలిటికల్గా, పార్టీలుగా. బట్ స్టిల్ ఆ ప్రాసెస్ ఉంది చూడండి. ఆ ప్రాసెస్లో ఫ్రెండ్షిప్స్, రైవల్రీస్ అవుతాయి, ఫ్యామిలీలో టెన్షన్స్ వచ్చి ఉంటాయి. ఇదే కదా మన నిత్య జీవితంలో మనం చూసే కథ కానీ, డ్రామా కానీ, ఎనీథింగ్, రైట్? కథ ఏదున్నా కూడా మన పర్సనల్ ఎమోషన్స్ కనెక్ట్ అవ్వాలి. ఐడియా క్యాన్వాస్ బాగుంది. చెప్పి ఎంతకాలం అవుతుంది మీకు? చెప్పి 8 years అయింది, 9 years అయింది. ఇది ఆల్మోస్ట్ లైక్ మల్టిపుల్ వర్షన్స్గా ఇవాల్వ్ అవుతున్న స్టోరీ అండి ఇది. టోటల్గా బ్రాడ్ స్ట్రక్చరు, క్యాన్వాస్, ఏ కథ అయినా నాకు తెలిసి మనం ఏ క్యాన్వాస్లో పెడతామనే దాంతోనే కొత్తదనం వస్తుంది. అదర్వైజ్ ఎమోషన్స్ అన్నీ ఒకటే. ఆ క్యాన్వాస్లో కొత్తదనం కనిపించాక సరే, నేను దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జైటింగ్ ఉంది ఐడియా, బట్ నాకు హ్యూమన్ ఎమోషన్ కావాలి. ఆ ప్రైమరీ ఎమోషన్ ఏంటి, ప్రైమరీ డ్రైవింగ్ ఫోర్స్ ఏంటి అంటున్నప్పుడు, యాక్చువల్గా నేను ఆంధ్రప్రదేశ్లో పెరగలేదండి. రైల్వే కోడూరు ఒక చిన్న టౌన్లో పెరిగాను. అది మా ఫ్యామిలీ విలేజ్లో ఉండేది. మా నాన్న ఏదో బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలని చెన్నైకి ట్రావెల్ చేస్తూ ఉండేవాళ్ళు. నేను అప్పుడు మా కజిన్స్తో పాటు
మా అంకుల్ ఇంట్లో పెరిగాను, పెద్దనాన్నగారి ఇంట్లో పెరిగాను. ఆయన పాలిటిక్స్లోకి ఉన్నారు, ఆయన సివిల్ ఇంజనీర్గా ఉండి పాలిటిక్స్లోకి వచ్చారు. కానీ దానికి ముందు ఏంటంటే ఈ ఫ్యామిలీ చాలా క్లోజ్ ఫ్రెండ్షిప్ ఉంది ఇంకొక ఫ్యామిలీతో, రైట్? డిఫరెంట్ క్యాస్ట్స్ బట్ సింగిల్ ఫ్యామిలీ లాగా ఉండేవాడు. అక్కడ వంట చేస్తే ఇక్కడికి వచ్చేవి, ఇక్కడ వంట చేస్తే అక్కడికి వెళ్ళేవి. అంటే అంత బాండెడ్ ఫ్యామిలీ అన్నమాట. అట్ సమ్ పాయింట్ పొలిటికల్గా డిఫరెంట్ పార్టీలోకి లీడర్షిప్ తీసుకోవాల్సి వచ్చింది లోకల్గా. తీసుకున్న కింద వాళ్ళు కొట్టుకునేవాళ్ళు, పెద్ద టెన్షన్స్ ఉండేవి, రైవలరీస్ ఉండేవి. బట్ వీళ్ళ మధ్య ఒక బంధం ఉండేది, రైవల్స్గానే ఒక బంధం ఉండేది. ఆ పాత ఎమోషన్స్ ఎప్పుడూ చెరగల. ఎవరికి ఏ పర్సనల్ క్రైసిస్ వచ్చినా, ఎప్పుడైనా ఈ టెన్షన్స్ వాళ్ళని థ్రెటన్ చేసే స్టేజ్కి వెళ్ళినప్పుడు ఇద్దరు కలిసి డిఫ్యూజ్ చేసేవాళ్ళు. ఇలాంటి ఎపిసోడ్స్, ఇన్సిడెంట్స్ చాలా చూశాను నేను. ఓకే. ఆ చిన్న వయసులోనే ఆ డ్రామా నన్ను చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది, నా సబ్కాన్షియస్ మైండ్ని. ఓకే. దానిలోకి ఆ ఎమోషన్ని దీనిలో ఎక్స్ప్లోర్ చేయొచ్చా అనే ఒక ఆలోచనతో, లైక్ నేను ప్రొజెక్ట్ చేస్తున్న ఫ్రెండ్షిప్ని చాలామంది ప్యారలల్స్ కంపేర్ చేసుకుంటారు, డెఫినెట్గా చేసుకుంటారు. ఎందుకంటే నేను కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యుండొచ్చు. అంటే మీకు రాలేదా? అగైన్ నేనేమంటున్నానంటే, నేను ఎప్పుడు కూడా ఇది వీళ్ళ కథ అని ఎందుకు చెప్పనంటే, వీళ్ళ కథ అని చెప్పినవి కూడా కల్పితాలే కాబట్టి. వీళ్ళ కథ అని చెప్పినప్పుడు నేను బాధ్యుని అవుతా, అకౌంటబుల్ అవుతా. ప్రతిదీ నిజమా కాదా అని నిజాలే చెప్తే కథ చేయలేరు. కథ అనగానే కల్పితం, అబద్ధం. నేను అబద్ధాలే చెప్పాలి. నేను అబద్ధాలతో, కల్పితంగా, కృత్రిమంగా, నా ఇమాజినేషన్తో, నన్ను ఎగ్జైట్ చేసే ఎమోషన్తో, ఆ ఎమోషన్తో మిమ్మల్ని అందరినీ ఎగ్జైట్ చేయాలి. మీరు ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు కథని? ఇన్స్పిరేషన్గా నేను తీసుకుంది నా కుటుంబ కథని. మేబీ ఓకే. బట్ నేనేది కల్పితం ఎంత? మీరు తీసుకున్న పాయింట్లో కల్పితం ఎంత? పర్సంటేజ్ ఆఫ్ కల్పితం అనేది ఎంత ఉంటుంది? నాకు తెలిసి 90% కల్పితమేనండి. 10% లోపలికి వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే ఈ ఈవెంట్స్ అనేవి మన కుటుంబాన్ని బాధించిన ఈవెంట్స్. మనందరం కుటుంబ సభ్యులం కదా, తెలుగు వాళ్ళగా. ఓకే. తెలుగు రాష్ట్రాలు అనేవి మనందరి కుటుంబం కదా. సో నా ఆవు కథ ఏంటంటే, మీరు ఎన్ని ప్రశ్నలు అడిగినా, ఎలా అడిగినా, గూగుల్ చేసినా, నేను దాటవేయట్లా, దాక్కోట్లా, వెనకంజ వేయట్లా, పిరికోడిగా చెప్పట్లా. ఏమంటున్నానంటే, ఇది 2 తెలుగు రాష్ట్రాల కథ, ఒక తెలుగు కుటుంబం కథ, ప్రతి తెలుగువాడి కథ, నా కథ. అంటే నా కథ, నా కుటుంబం కథ చెప్పే హక్కుతో ఆ కథని నా కుటుంబ సభ్యులతో పంచుకుంటున్నా. ఇందులో మీకు కొన్ని నిజాలు కనిపిస్తాయి, మీకు చాలా అబద్ధాలు కనిపిస్తాయి. ఈ అబద్ధం ఎంత అందంగా ఉందో చూడమని చూపిస్తున్నాను మీకు. మోనాలిసా పెయింటింగ్ చూసి ఆది నవ్వుతుందంటాడు, చైతన్య నాకు కన్ను కొడుతుందంటాడు, నేనేమో అమ్మాయి కొంచెం పెయిన్లో ఉందంటాను. ప్రతి ఒక్కరూ అలాగే ఇన్ఫర్ చేసుకుంటారు. మైసబ్ని కూడా అలాగే రకరకాలుగా ఇన్ఫర్ చేసుకుంటారు. మీరు రకరకాల ఎమోషన్స్ ఫీల్ అవుతారు. అండ్ దట్స్ వాట్ విల్ హ్యాపెన్ విత్ ఎనీ హానెస్ట్ ఆర్ట్. ఎందుకంటే దాని వెనక ఒక హానెస్ట్ ఎమోషన్ ఉంటుంది కాబట్టి, ఆ ఎమోషన్లో ఒక లైఫ్ ఉంటుంది కాబట్టి, ఆ లైఫ్ మీరు చెప్పేదాంతో నేను ఏకీభవిస్తా. కానీ ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో మా మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఇది ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ స్లోగన్ అయిపోయింది. సో ఈ కాలంలో మీరు కల్పితం అన్నా, ఎంత ఫిక్షనల్ అన్నా కూడా, బట్ అలాంటి మా మనోభావాలు దెబ్బతింటున్నాయని మీ ముందుకు వస్తే మీరు ఎలా డిఫెండ్ చేసుకోగలరు అంటున్నాను. అది మీరు షో చూసిన తర్వాత మీ మనోభావాలు దెబ్బతినడం అనేది నా బలమైన నమ్మకం. షో లాస్ట్ షాట్ చూసే వరకు మీరు చూసిన తర్వాత మీ మనోబలంతో బయటకు వెళ్తారు. ఓకే. మీ మనసు బలపడి బయటకు వెళ్తారు. మీలో ఉన్న ఎటువంటి హేట్రెడ్ అయినా ఏదైనా కూడా, అంటే అగైన్ ఎండ్ ఆఫ్ ద డే ఒక ఫ్రెండ్షిప్తో మొదలై రైవలరీగా తయారైంది అండ్ ఒక రెస్పెక్ట్ఫుల్ రైవలరీగా ఫినిష్ అయిన ఒక ఎమోషన్. అది ఒక కొత్త ఎమోషన్ నాకు కనిపించింది కాబట్టి అక్కడ ఆ ఎమోషన్ అనేది అందరితోనూ కమ్యూనికేట్ చేయగలను అనే ఒక బలమైన నమ్మకం ఆ దేవుడు ఇచ్చాడు కాబట్టి ఆ ప్రయాణాన్ని నేను తీసుకొని చాలా జాగ్రత్తగా, చాలా రెస్పెక్ట్ఫుల్గా, చాలా డివోషన్తో. ఆఫ్ కోర్స్ ఇప్పుడు రాజమౌళి గారు RRR అనే సినిమాని కొమరం భీమ్ అని సీతారామరాజు గారు వాళ్ళ కథ కాదు, వాళ్ళ కథ కూడా కాదని చెప్పారు ఆయన. అలాగే నేను చెప్తున్నా. అగైన్ ఇక్కడ ఇద్దరు స్టార్ లీడర్స్ని కంపేర్ చేసుకొని ఓన్ చేసుకొని దాన్ని అయితే ఎలా స్టార్స్ని కంపేర్ చేసుకొని చూసుకుంటారో ఇక్కడ అలా చూసుకునే అవకాశం ఉంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే యాజ్ అ క్రియేటర్గా ఏంటంటే ఇంటెన్షనల్గా ఇక్కడ కొంచెం ఎక్కువేసి ఇక్కడ తక్కువేసి అనుకోను. ఈ ఎపిసోడ్లో
ఒక క్యారెక్టర్ హై వస్తే నెక్స్ట్ ఎపిసోడ్ ఇంకో క్యారెక్టర్ హై లేదు. ఫస్ట్ హాఫ్లో ఒక క్యారెక్టర్ హై వస్తే అంటే నెక్స్ట్ హాఫ్లో ఒకటి దేవ గారు నేనేది ఏంటంటే రాజమౌళి గారు ఓపెన్గా చెప్పారు. యా యా నేను ఓపెన్గా ఏం చెప్తాను, మీరు ఓపెన్గా చెప్పట్లేదు. ఎగ్జాక్ట్లీ మీరు హైడ్ చేస్తున్నారు. ఎందుకంటే కొమరం భీమ్కి అల్లూరి సీతారామన్ గారికి ఈరోజు కొట్టుకునే కల్స్ లేరు. బట్ ఈరోజు చిన్న అవకాశం దొరికితే చాలు కొట్టుకుందాము, కొట్టుకోవడానికి రెడీగా ఉంటున్నారు. సో నేను అలాంటి సొసైటీ అలాంటిది మంచిది కాదు అనుకుంటున్నాను నేను సొసైటీలో. ఎందుకంటే ఇప్పుడు రాజకీయం అంటేనే నా ఉద్దేశంలో మీకు ఒకటి కావాలి, నాకు ఒకటి కావాలి. మనుషులు ఒంటరిగా ప్రకృతిలో బలహీనులండి. ఒంటరిగా ప్రతి అనిమల్స్కి మనుషులకి ఉన్న తేడా ఏంటంటే మనం అందరం మనుషులుగా ఒక సొసైటీలుగా ఫామ్ అయ్యి కుటుంబంగా ఫామ్ అయ్యి ఒంటరిగా సాధించలేనివి ఉమ్మడిగా సాధిస్తున్నాం. కాబట్టి ఒక డైలాగ్ కూడా ఉంటుంది మైసభలో, నాయకత్వం అంటే ఏంటని డిఫైన్ చేస్తాడు, రైట్? మనుషులు ఒంటరిగా సాధించలేవు, ఉమ్మడిగా సాధించే ప్రక్రియ రాజకీయం. నీ దగ్గర ఉన్నది నేను తొక్కేసి కాలు దొక్కి, నా దగ్గర ఉన్నది మీరు కాలు దొక్కితే రాజకీయ ప్రక్రియకు ఆపోజిట్గా ఆలోచిస్తాం. సో కొట్టుకోవడానికి రీజన్స్ వెతికే వాళ్ళ మైండ్ అలా ఫంక్షన్ అవుతుంది. బట్ ఆ మైండ్స్ కూడా ఈ కథను ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత అరే పొలిటికల్గా మనకి ఎన్నైనా డిఫరెన్సెస్ ఉండొచ్చు, అది మన డిఫరెన్స్ని కూడా ఇరు వర్గాలకి బలంగా ఎలా ఇద్దరికి కావాల్సిన ఎలా తెచ్చుకునే ప్రక్రియను ఒకసారి మీరు అన్నది ఓకే. కొన్ని డికేట్స్ ముందు ఓకే, ప్రజెంట్ పాలిటిక్స్ ఓకే మీ దగ్గర పాలిటిక్స్ కాదు, ప్రజెంట్ పాలిటిక్స్ రాంగ్ థాట్ ప్రాసెస్లో ఉన్నారంటే నేను డిస్టర్బ్ అవ్వకూడదా? బికాజ్ పాలిటిక్స్ అఫెక్ట్ మీ ఆల్సో, యూ ఆల్సో. ఏం పాలిటిక్స్ మీ ఒక్కరి సొంతమేనా? ఒక హీరో కదా మీ ఒక్కరిదే పొందమా? ఆ హీరో నాకు కూడా హీరో, నా హక్కు లేదా ఆ హీరోని నేను కావాలనుకున్నట్లు ఆరాధించుకొని చూసుకోవడానికి, ఆ కథని నేను చూపించడానికి? మీకు నచ్చిన కథ మీరు చేయండి, నేను చూస్తాను. నాకు నచ్చిన కథ నేను చేస్తున్నాను. మీరు ఇష్టం ఆ టీజర్ చూసి ట్రైలర్ చూసి డిసైడ్ అయ్యింది. ఇది నేను అసలు ఈ ఫ్రెండ్షిప్పే కొంతమంది ఆ ఫ్రెండ్షిప్నే డినై చేస్తారు వాళ్ళు కంపేర్ చేసుకునే హీరోల మధ్య, కొంతమంది ఆ ఫ్రెండ్షిప్ని ప్రమోట్ చేస్తారు. నా ఉద్దేశంలో నేను ఆ ఊహ అందంగా ఉంది కాబట్టి ఆ అందమైన ఊహతో ఒక ప్రోడక్ట్ చేశాను. ఓపెన్గా రాజమౌళి గారు చెప్పినట్టే నేను ఓపెన్గా చెప్తున్నా, కల్పితంగా నా ఊహాజనితంగా. మీ అందమైన ఊహని ఇప్పుడు వీళ్ళిద్దరికే చెప్పారా ముందు, లేదంటే ముందు ఎవరైనా డినై చేసిన తర్వాత వీళ్ళిద్దరు ఆ ఫ్రేమ్లోకి వచ్చారు? ఎలాగా యాక్టర్స్గా అంటున్నారా? కాస్టింగ్ వైజ్గా డినైల్ ఏం లేదండి. చాలామందికి విన్న వాళ్ళందరూ చాలా ఎక్సైట్ అయ్యారు కథకి. లైక్ వాట్ ఎవర్ నాకు రీచ్ ఉన్న హీరోస్ అందరితోనూ ఈ వాళ్ళకి ఆ ఐడియా మీద నేను ప్యారలల్గా వర్క్ చేస్తున్నానని తెలిసిన రోజుల నుంచి అందరికీ వచ్చేసి ఒక క్యారెక్టర్ మీద కొందరికి ఇంట్రెస్ట్, ఇంకో క్యారెక్టర్ మీద ఇంకొందరికి ఇంట్రెస్ట్. అండ్ ఉన్నప్పుడు అదేంటంటే ఎందుకు ఆ ఇంట్రెస్ట్ వచ్చిందంటే అందరికీ, నేను ఫస్ట్ దీన్ని తను సిరీస్ అని చెప్పి వచ్చాడు, కాదు నేను ఇది నా గాడ్ ఫాదర్ లాగా చేస్తాను, దీనిలో చాలా స్కోప్ ఉంది. పార్ట్ 1లో ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ రైవల్స్ ఎలా అయ్యారు అక్కడి వరకే జర్నీ. పార్ట్ 2లో ఈ ప్యాషనేట్ ఫ్రెండ్షిప్ దాటి వాళ్ళు నిజంగానే రైవల్స్ అయితే కానీ వాళ్ళ వ్యవస్థ నిలబడదు, అప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఆ రిలేషన్షిప్ ఏమైంది. థర్డ్ పార్ట్లో ఆ వ్యవస్థని అంతం చేయాలి, ఈ వ్యవస్థను చేయాలి, ప్యాషనేట్ రైవల్స్, రైట్? సో ఇలా తీసుకుంటే స్కేలప్ అవుతూ వెళ్తుంది డ్రామా. దిస్ విల్ బీ మై గాడ్ ఫాదర్ అన్నట్లు ఒక 120 pages 3 parts కథలాగా రాసుకుంటూ ఆ 3 partsని అంతా చాలా వరకు అవై వచ్చిన ఇన్సిడెంట్స్ లోపలికి రానివ్వండి. బట్ నేను ఈ ఎమోషన్ కోసం కథ రాస్తాను. ఎప్పుడు కూడా ఏంటంటే కథల్లో ఎక్కడి నుంచో పుట్టు, మన అనుభవాల నుంచి పుడతాయి, మనం చూసిన సినిమాల నుంచి, మన అబ్జర్వేషన్. ఎందుకంటే మనం అదర్వైజ్ వీఆర్ బ్లాంక్ మైండ్ కదా, మనం పుట్టినప్పుడు మనం కథలతో పుట్టలేదు కదా CD ప్లేయర్ లాగా. సో అలాగే మనం ఒక ఎమోషన్ కోసం రాస్తాం కదా. సో వచ్చిన ఇన్సిడెంట్స్ ఫ్యాక్ట్స్ వచ్చుంటాయి, మిగిలిన కృత్రిమే ఉంటాయి, బట్ ఆ ఎమోషన్ పెంచుకుంటూ పోవడం కోసం రాసిన ఒక ప్రక్రియ. సో ఆ హీరోలతో ఏంటంటే అందరికీ ఇంట్రెస్ట్ ఉంది కానీ 3 సినిమాలు కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు. కాంట్రాక్ట్స్ అని చెప్పి నాకు 3 సినిమాలకి కమిట్మెంట్ ఉంటే కానీ చేయలేను అనే పరిస్థితి ఉంది. అలా ఉన్నప్పుడు ఇది సినిమాగా మెటీరియలైజ్ అయ్యేటట్లేదు. అండ్ ఆల్సో డ్రామా, ఇట్స్ నాట్ ఏ KGF లేకపోతే ఇలాంటి యాక్షన్ స్పెక్టాకిల్ కాదు, లైక్ బాహుబలి లాంటి బిల్డ్ కాదు. ఎందుకంటే అందులో టైం ఇన్వెస్ట్ చేసినా కూడా వాళ్ళకి పే ఆఫ్ పెద్దగా ఉంటుంది. దీని రీచ్ మాకు తెలియదు, బట్ ఎండ్ ఆఫ్ ద డే డెఫినెట్గా ఒక నా కైండ్ ఆఫ్ సినిమా అవుతుందని తెలుసు. బట్ దాని మీద పెట్టడానికి అది 3 partsగా మధ్యలో డిస్కషన్స్ అయినాయి. 2 parts చేస్తే కాస్టింగ్ కుదిరేటట్లుందేమని, 2 parts చేస్తే మొత్తం అన్నీ కొలాప్స్ అయిపోతుంది, రైట్? ఎందుకంటే నేను ఒక రాష్ట్రం కథ చెప్పాలి. ఎండ్ ఆఫ్ ద డే చాలా లేయర్స్ ఉన్నాయి దీనిలో, లైక్ రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ కమ్యూనిజం, ఫ్యాక్షన్ ఆరిజిన్స్, ఇవన్నీ ఎలా షేప్ అవుతూ వచ్చింది మన రాష్ట్రం అనే దృక్పథంలోనే రాసుకుంటూ వచ్చాను, పేర్చుకుంటూ వచ్చాను. అండ్ దెన్ 2 parts చేస్తే కొలాప్స్ అవుతుందని మళ్ళీ పక్కన పెట్టేసి కోవిడ్ టైంలో సరే సిరీస్ కింద కన్వర్ట్ చేద్దాం, ఇప్పుడు సినిమాకి కావాల్సినంత రిసోర్సెస్ ఉన్నాయి,
సిరీస్ విషయంలో గ్రాండ్ సిరీస్ వస్తున్నాయి, స్పెక్టాకిల్స్ కూడా వస్తున్నాయి అందులో. ఈ స్కేల్ని సినిమా లెవెల్కి మ్యాచ్ చేసే విధంగా ఉంటుంది అనుకొని ఆ నమ్మకంతో ఫస్ట్ పార్ట్ని ప్రాపర్గా ఒక సీజన్ కింద కన్వర్ట్ చేసి బైబిల్ లాగా చేసి సెకండ్ పార్ట్కి జస్ట్ అవుట్లైన్స్, నేను రాసుకున్న సినిమా కథలో నుంచి అవుట్లైన్స్ పెట్టి పంపించాను అనమాట. ప్రతి ప్లాట్ఫాము మా చుట్టూ వచ్చారు. కానీ సోనీ ఈజ్ అ హోమ్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ స్టోరీస్. ఎలా అంటే స్కామ్ సిరీస్. మీరు సోనీనే ఎందుకు అనుకున్నారండి? నెక్స్ట్ మీ దగ్గరికి వస్తాను నేను. సో అది మొత్తం కథ చెప్పేస్తే తర్వాత అది నీ పాత్రల సెలక్షన్ బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు చాలా చాలా బాగుంటుంది. అంటే ఒక్కొక్క ఈరం దగ్గర నుంచి అంటే ఫస్ట్ సినిమా వదిలేసా, ఈరం తర్వాత నువ్వు విలన్గా మారటం కానీ అలా. సో పర్టికులర్గా ఈ మయసభలో కేకేఎన్ క్యారెక్టర్ గురించి దేవా చెప్పినప్పుడు ఏంటి నిన్ను హుక్ చేసిన పాయింట్ ఏంటి? పొలిటికల్ డ్రివెన్ క్యారెక్టర్స్ని ఇప్పుడు చేయలేదండి. దేవా గారు ఫస్ట్ ఫోన్ చేసినప్పుడు ఇట్లా ఒక కథ ఉంది వింటావా అంటే 100% సార్, ఐ లవ్డ్ హిస్ వర్క్ ఇన్ ప్రస్థానం అండ్ రిపబ్లిక్. సో దీంట్లో నాకేముందనే ఒక క్యూరియాసిటీ ఉండింది. సో వెంటనే కథ విన్నాం. 8 hours ఒకే స్ట్రెచ్లో 9 episodes కదా సార్? యా, ఒకే స్ట్రెచ్లో విన్నాం. అండ్ ఆ కథ వినేటప్పుడు నేను అంటే నాకు ఏంటి అని చెప్పి ఉన్నా కూడా ఆ కథని నేను ఒక ఆడియన్స్ లాగా విన్నాను. చాలా గ్రిప్పింగ్గా ఉండింది. నాట్ జస్ట్ మై పార్ట్, ఎవ్రీ అదర్ పార్ట్, చైతన్య కావచ్చు, మిగతా అన్ని ట్రాక్స్ కావచ్చు. స్క్రీన్ ప్లే వాజ్ ఇంటాక్ట్ అండ్ ద రైటింగ్ వాజ్ వెరీ వెరీ నైస్ అండి. వెంటనే చేస్తున్నాం అని చెప్పి ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఇట్ ఆల్ గాట్ లాక్డ్. అండ్ ఐ థింక్ యాజ్ అన్ యాక్టర్ నాకు KKN ఫ్రమ్ కాలేజ్, it finishes when he is around 50s. So there's a lot of travel. And what maturity levels maarta untai, and the way he talks, the way he responds to a crisis, everything changes at every juncture in life. So that was very interesting. Sinnalo manaki aa oka luxury undadu. Maybe scope takkuva. So oka తక్కువ టైం స్పాన్లో జరిగే ఒక కథ మన సినిమాలో చెప్పగలుగుతాం. ఓ బయోపిక్లో తప్ప. ఐ నెవర్ డిడ్ అ బయోపిక్ బిఫోర్ దిస్. నాకు అది ఇంట్రెస్టింగ్ అనిపించింది. యాజ్ అన్ యాక్టర్ నాకు కొంచెం చాలా కొత్తవి నేర్చుకోవచ్చు. ప్లస్ దేవా గారి రైటింగ్ నాకు చాలా ఇష్టం. సో తను కథ చెప్పినప్పుడు నీ కళ్ళ ముందు కదలాడిన క్యారెక్టర్ ఏంటి? కళ్ళ ముందు అంటే నీ మైండ్లోకి వచ్చిన క్యారెక్టర్ ఏంటి? ఆయన చెప్పిన కథలో ఉన్న క్యారెక్టర్ అండి. అంటే తన పాలిటిక్స్ తెలియదు యాక్చువల్గా. అది ఫాలో అవ్వడు. ఓకే, ఎవరి లైఫ్ ఏంటి అనేది ఇన్ఫ్యాక్ట్ బేసిక్స్ తెలుసు అండి. దానిపైన డీప్గా నాకు తెలియదు. బట్ నిజంగా ఆయన రాసుకున్న కథలో ఆ ఒక ప్రతి ఒక్క పాత్రకి ఆయన రాసిన డిస్క్రిప్షన్ కావచ్చు, ద వే హీ డిజైన్డ్, మనం ఇంకోని విజువలైజ్ చేయాల్సిన అవసరం నాకు పట్టలేదు. సో ఐ హ్యాడ్ టు జస్ట్ బిలీవ్ ఇన్ వాట్ హీ రోట్. ఓకే, సో ఈ క్యారెక్టర్కి నేను ఇలాంటి ఒక అంటే పలానా ఇలా ఫాలో అవ్వాలి ఈ క్యారెక్టర్ని, అంటే యంగేజ్ నుంచి 50 years వరకు ఉండే క్యారెక్టర్ కదా. సో ఈ క్యారెక్టర్ పోషించాలంటే మనం ఈ డెఫినెట్గా ఇలాంటి సూత్రాలన్నీ ఫాలో అవ్వాలని ఒక మైండ్లో మనకి ఒక వస్తుంది ఒక ఆర్టిస్ట్గా. అవునండి, అవును. సో నీకు అనిపించింది ఏంటి? సో మాకు రీడింగ్ సెషన్స్ జరిగినాయండి. కథ విన్న తర్వాత కథ చదివాను, సెపరేట్గా నేను కథ చదివాను. దాని తర్వాత డైరెక్టర్తో కూర్చొని డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఆయన మైండ్లో ఏముంది, KKN అనేవాడు ఎలా డిజైన్ చేసుకున్నాడని చెప్పి డిస్కస్ చేయడం జరిగింది. ఆ డిస్కషన్స్ ఎండ్ అయ్యేసరికి ఒక 60 to 70% నాకు ఐడియా వచ్చేసింది. తను ఎలాంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తున్నాడు, తన ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, తన ట్రావెల్ ఏంటి, తన కళ ఏంటి. సో ఇవన్నీ మనం ఒక్కొక్కటిగా పాయింట్లుగా రాసుకుంటే వీల్ గెట్ అన్ అండర్స్టాండింగ్ ఆఫ్ హూ దట్ పర్సన్ ఇస్ అండి. ఒక ఇంట్లో ఒక అబ్బాయి తను జీన్స్ అంటాం కదా మనం, వీ జస్ట్ హ్యావ్ టు నో హూ ఆర్ హిస్ పేరెంట్స్. సో అలా మనం ఆయన చెప్పిన ప్రతి విషయం ఐ మేడ్ ఎ నోట్ ఆఫ్ ఇట్. అండ్ చివర్లో షూటింగ్ స్పాట్కి వెళ్ళేసరికి బేసిక్ డిస్కషన్స్ జరిగేవి కాదు, ఇది ఎలా చేద్దాం అనేది ఎప్పుడూ రాలేదు. ఆయన చెప్పిన విషయం నుంచి ప్రతి ఒక్క బీట్ మేము ముందరే డిస్కస్ చేసుకున్నాం కాబట్టి చిన్న చిన్న బ్యూటిఫుల్ అడిషన్స్ డిస్కస్ చేసుకునేవాళ్ళం. లైక్ ఇది ఓకేనా సార్, ఇది చేయొచ్చా అని చెప్పి. దట్ ఈస్ హౌ వి డిజైన్డ్ రోల్ అండి. నాట్ ఎవ్రీథింగ్ ఇస్ దేర్ ఆల్రెడీ ఇన్ ద రైటింగ్. చైతన్య 3 సినిమాలు 6 వెబ్ సిరీస్లు హ్యాపీగా ఆ కెరియర్ వెళ్తుంది. సో ఇలాంటి టైంలో ఈ క్యారెక్టర్ వచ్చింది కదా, ఇది ఒక కొత్త రకం క్యారెక్టర్ అని అనిపిస్తుంది కదా. మైల్ స్టోన్ సార్. సో
ఈ క్యారెక్టర్ గురించి చెప్పినప్పుడు ఏమనిపించింది? అదే సార్, లైక్ ఐ సెడ్, నాలాంటి యాక్టర్కి, అప్కమింగ్ యాక్టర్కి దిస్ ఈజ్ ఏ మైల్ స్టోన్ క్యారెక్టర్. అంటే ఒక ల్యాండ్మార్క్ క్యారెక్టర్, నాకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే క్యారెక్టర్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఈ క్యారెక్టర్లో ఊహించుకొని బిలీవ్ చేయడమే ఇంత పెద్ద జంక్షన్. అంటే ఇంత పెద్ద సిరీస్, ది స్కేల్ ఆఫ్ ద సిరీస్ ఇప్పటివరకు నేను చేయలేదు, ఇంత పెద్ద స్కేల్ ఆఫ్ సిరీస్ కానీ సినిమా కానీ. సో ఇందులో నన్ను బిలీవ్ చేసి నన్ను సెలెక్ట్ చేసుకోవడం ఇస్ అ బిగ్ ఛాలెంజ్ ఫర్ మీ. సో ఐ వాజ్ హ్యాపీ, ఎట్ ద సేమ్ టైం రెస్పాన్సిబుల్ అండి. అంటే దేవకట్ట గారు లాంటి డైరెక్టర్ నాకు ఒక అవకాశం ఇచ్చినప్పుడు ఐ షుడ్ నెవర్ లెట్ హిమ్ డౌన్. దీనివల్ల నాకు ఇంకొక 10 అవకాశాలు వస్తాయి. సో ఆ అవకాశాలు వాళ్ళు కూడా స్ట్రాంగ్ అని బిలీవ్ చేయాలని అంటే, దేవకట్ట గారు ఇస్ ఎ వెరీ సెన్సిబుల్ డైరెక్టర్ అండి. అంటే ఫస్ట్ సినిమా నుంచి చూసిన నాకు వెన్నెల అంటే చాలా ఇష్టం. అందులో నుంచి ఇప్పటివరకు మన రిపబ్లిక్ వరకు ఏ సినిమా తీసుకున్నా చాలా స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్స్ ఉంటాయి. సో నాకు ఇది చెప్పినప్పుడు ఐ టుక్ ఇట్ అప్ యాజ్ ఎ ఛాలెంజ్. వారు నన్ను అడిగింది ఒకటి, ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్, ఇది యాక్టింగ్ అంతా బాగా చేస్తున్నావు బట్ ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే దానికి నాకు ఒక 2 to 3 months టైం ఇచ్చారు. ఎన్ని కేజీలు పెరిగా? దేనండి, ఎంఎస్ రామిరెడ్డి. ఇందులో అతను వెయిట్ 9 నుంచి 10 కిలోలు పెరిగానండి. ఇప్పుడు మళ్ళీ వేరే సినిమా కోసం తగ్గాను. బాడీ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ ఉంటాడు, సో అది స్క్రీన్ మనం షూట్ చేస్తాము, అప్పుడు బాడీ కనిపించాలి అని అంటే దానికోసమని ఐ హ్యాడ్ టు పుట్ ఆన్ వెయిట్, వర్కౌట్ ఒక 1.5 years చేశానండి. అదొకటి ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ వాజ్ ఛాలెంజింగ్. అదర్ దెన్ దట్ ఎవ్రీథింగ్ వాజ్ దేర్ అండి. అంటే నాకు ఐ డింట్ హ్యావ్ టు థింక్ సో మచ్. ప్లేట్లో మొత్తం దేవగారు రైటింగ్ మీకు తెలిసి అందరికీ తెలుసు. సో ఎవ్రీథింగ్ ఇస్ దేర్, పిన్ పాయింట్, క్యారెక్టరైజేషన్, క్యారెక్టర్ ఆర్క్ అంటాం కదా. ఇంకా యాక్టర్ కొత్తగా దానికి యాడ్ చేయాల్సింది ఏం లేదండి. అంటే యాక్టింగ్లో తనకున్న ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవచ్చు, ఇంప్రూవ్ చేసుకోగలుగుతాడు, కానీ క్యారెక్టర్ ఆర్క్ని యాక్టర్ చేంజ్ చేయాల్సిన అవసరం ఉండదండి. దేవగారు మొత్తం ఇచ్చేస్తారు ఫ్రమ్ టాప్ టు బాటమ్. సో వారు ఇచ్చిన, అండ్ యాజ్ ఆది సెడ్, రీడింగ్ సెషన్స్ అండి. మేము ఒక 1 week అనుకుంటా, మొత్తం స్క్రిప్ట్ ఫస్ట్, దిస్ వాజ్ ఎ బౌండ్ స్క్రిప్ట్ అండి. ప్రాబ్లీ 25th draft 30th draft నాకు తెలియదు. వీ హ్యాడ్ ది ఎంటైర్ బౌండ్ స్క్రిప్ట్. వీ వెంట్ త్రూ ఎవ్రీ లైన్, మొత్తం ఫస్ట్ డైలాగ్ నుంచి లాస్ట్ టైం లాగా మేము ఇద్దరం కూర్చొని అంతా చదివాము. సో ఇంకా సెట్ మీదకి వెళ్ళిన తర్వాత ఇట్ వాజ్ ఆల్ వెరీ ఈజీ బ్రీజీ. సో ఇప్పుడు తగ్గావు, మరి ఇంకో 2 సార్లు పెరగాల్సి వస్తుంది కదా మరి? సార్, ఇది ఇప్పుడు క్రాంతిమాలతో సినిమా చేస్తాను. ఆ సినిమా అయిపోగానే మళ్ళీ ఐల్ బి బ్యాక్ టు 78-80 kgs వచ్చేస్తాను. ఓకే. దేవ గారు, ఇప్పుడు వెన్నెల వదిలేస్తే నెక్స్ట్ ప్రస్థానం, ఆటోనగర్ సూర్య, హిందీ ప్రస్థానం, రిపబ్లిక్, ఇవన్నీ పొలిటికల్ బ్యాక్డ్రాప్ ఉన్నాయి. ఏంటి మీకు పాలిటిక్స్ మీద అంత ఇంట్రెస్ట్ ఏంటి? యాక్చువల్గా మీరు వెరీ నాన్ పొలిటికల్ నేనే నాన్ పొలిటికల్. మీరు జాబ్ చేసిందేమో యుఎస్లో. అంత అబ్జర్వేషన్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది మీకు? అంత మీరు చెప్పారు యాక్చువల్గా మీ దగ్గర ఉన్న ఫ్యామిలీలోనే నాకు కొంచెం, అదంతా 7th grade వరకు అది. దాని తర్వాత నాకు ఆ ఇన్ఫ్లుయెన్స్ లేదు. అండ్ ఈవెన్ ఆ ఏరియాకి వెళ్ళే నేను 30 years ఉంటుంది ఇప్పటికి. ఓకే. లైక్ సో అసలు కంప్లీట్లీ ఫార్ అవే. అక్కడి నుంచి మేము చెన్నైకి షిఫ్ట్ అయ్యి అక్కడే ఇంజనీరింగ్ చేసి అక్కడి నుంచి యూఎస్కి వెళ్ళి యూఎస్ సిటిజన్ అయిపోయి తర్వాత ఇప్పుడు మళ్ళీ వచ్చి తెలంగాణలో సెటిల్ అయ్యాను, హైదరాబాద్లో సెటిల్ అయ్యాను. సో ఆ రూట్స్కి సంబంధం లేదు, కానీ నాకు జనరల్లీ ఏంటంటే యూ క్యాన్ సపరేట్ హ్యూమన్ బీయింగ్స్ ఫ్రమ్ socio-economic conditions, which is obviously politics influence sociology as well as economics, right? పాత్రని సపరేట్ చేయలేం. ఇప్పుడు అగైన్ నేను ఎప్పుడు కూడా ఒక హ్యూమన్ ఎమోషన్స్ని దానిలో ఏదైనా కొత్త యాంగిల్ ఉందా, ఒక సిచ్యువేషన్లో కొత్త కోణం ఉందా అని డిజైన్ చేసుకుంటూ వెళ్తాను. ఇన్ఫ్యాక్ట్ నేను ఇప్పటివరకు చేసిన వాటిలో పొలిటికల్ ఫిల్మ్ అంటే ఓన్లీ రిపబ్లికేనండి. ఐ థింక్ ఒక టింజ్ ఉంటుంది కాబట్టి పక్కన దాన్ని అలా బ్రాండ్ చేస్తున్నారు. కానీ వెన్నెల అనేది ఒక అమ్మాయి లవ్లో పడవచ్చు, లవ్లోంచి బయటపడవచ్చు. ఎందుకంటే హీరోగా అనుకుని ఒకరితో లవ్లో పెడితే వాడు 4 ఏళ్ల తర్వాత ఒక విలన్లా తయారైతే తన లైఫ్లో షీ హ్యాస్ ఆల్ ద రైట్స్ టు కమ్ అవుట్ అండ్ ఫాల్ ఇన్ లవ్ అగైన్ అనేది మనం ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేయని ఎమోషన్ అని ఆ కథ రాశాను. అది మన లైఫ్లో యూఎస్కి వెళ్ళిన వాళ్ళు పెడితే కొత్తగా ఉంటుంది. ఫస్ట్ ఎమోషన్ ఎత్తుక్కుంటాను, తర్వాత దాని క్యాన్వాస్ ఎత్తుక్కుంటాను. ఏ క్యాన్వాస్లో ఏ ప్రపంచంలో ఆ కథ చెప్తే కొత్త సీన్లు వస్తాయి. ఆ జనాలుగా ఆ ప్రపంచాన్ని తెలుసుకునే కుతూహలం కూడా యాడ్ అవుతూ వస్తుంది ఆ ఎమోషన్కి. అలా వెన్నెల అనేది ఇక్కడ కూడా తీసుండొచ్చు, పాల్కొల్లో తీసుండొచ్చు, లేకపోతే మన ముఫ్తా గంజా కాలేజీలో కూడా తీసుండొచ్చు, సేమ్ స్టోరీ. బట్ అమెరికాలో తీయడం వల్ల దానికి ఒక కొత్తదనం వస్తుంది అని అది చేశాను. ప్రస్థానం నాకేంటంటే రోడ్డు పడిషన్ ఒక సినిమా చూసినప్పుడు ఒక ఫ్యామిలీ లాంటి దీనిలో ఒక స్టెప్ సన్ను, బయలాజికల్ సన్ను ఎలా ఫాదర్స్ లాయల్టీస్ షిఫ్ట్ అవుతాయి అనే ఎమోషన్ చాలా బాగా నచ్చింది.
సో ఆ ఎమోషన్తో కథ చెప్పాలనిపించింది. బట్ మనకు గ్యాంగ్స్టర్ వరల్డ్ సూట్లు బూట్లు వేసుకొని గన్లు పెట్టుకుని తిరిగే గ్యాంగ్స్టర్ వరల్డ్ ఎక్కడ కనిపించదు. అప్పుడు ఆలోచిస్తున్నప్పుడు మేబీ ఒక పొలిటీషియన్ ఫ్యామిలీగా పెడితే వీళ్ళిద్దరూ కొట్టుకునే దేనికోసం ఒక లెగసీ కోసం కొట్టుకోవాలి అని ప్రస్థానం క్లుప్తంగా చెప్పాలంటే ఒక మంచి కుటుంబ కథా చిత్రం. ఓకే, అది పాలిటిక్స్ కానే కాదు, మనిషిలో ఉన్న నేచర్ని ఎక్స్ప్లోర్ చేసేది. ఆటోనగర్ సూర్య ఒక ఇండివిజువల్కిను సొసైటీకి ఉన్న కన్ఫ్రంటేషన్, ఆ చుట్టూ ఉన్న ఒక మాఫియాకిను తన ఇండివిజువల్ వాల్యూ తోటి తను ఎదగాలనుకునే డిగ్నిటీ ఆఫ్ తన లేబర్, రైట్, అది ఎక్స్ప్లోర్ చేసింది. అందులో పాలిటిక్సే ఉండవు, అందులో లోకల్ మాఫియా ఉంటుంది. రిపబ్లిక్ ఈజ్ ద ఓన్లీ పొలిటికల్ ఫిల్మ్. ఎందుకు అది చెప్తున్నానంటే అది కూడా నాకు ఎక్కడి నుంచి ఆకలితో మొదలైందంటే మనం అందరం ప్రజాస్వామ్యంలో ఉన్నామనే భ్రమలో బతుకుతున్నాం. ఆ అండర్స్టాండింగ్ నాకు ఎప్పుడు అనిపించింది వెన్ ఐ అబ్జర్వ్డ్ యుఎస్ సిస్టమ్ వర్సెస్ ఇండియన్ సిస్టమ్, మన అండర్స్టాండింగ్ ఆఫ్ డెమోక్రసీ ఇది చాలా బలంగా తనుతో వచ్చింది. దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే ఒక బ్యూరోక్రాట్ పాయింట్ ఆఫ్ వ్యూ పెడితే, అది సెంట్రల్గా పెడితే, ఒక నిజాయితీపరుడైన బ్యూరోక్రాట్ చూస్తే తను వారది ప్రజలకి, పొలిటీషియన్కి. సో నా 3 గుర్రాలు, జస్ట్ జ్యుడిషియరీ, బ్యూరోక్రసీ అండ్ పొలిటీషియన్, ఈ 3 గుర్రాలు ఒకరికొకరు చెక్మేట్స్ అయి తీసుకెళ్ళినప్పుడే ప్రజాస్వామ్యం బ్యాలెన్స్లో ఉంటుంది అన్న స్టేట్మెంట్ కోసం, ఆ అండర్స్టాండింగ్ జనాలు, నేను ఫీల్ అవుతున్న పెయిన్ని జనాలకి ఎక్స్ప్రెస్ చేయడం కోసం రిపబ్లిక్ రాసుకున్నాను. ఇందులో నేను ఆలోచిస్తుందల్లా రెస్పెక్ట్ఫుల్ రైవల్రీ. ఫ్రెండ్స్ కెన్ ఆల్సో బీ రైవల్స్, రైట్? They don't and also you are building what you can tell. This political process is all about getting what we all want together with disagreements. ఒకరినొకరు మనం విభేదించవచ్చు కానీ మనం విరోధులు అవ్వకూడదు. విభేదాలు అనేవి విరోధం అయినప్పుడే అందరికీ నష్టం జరుగుతుంది, అది విషయం అవుతుంది. పొలిటికల్గా అది ఎప్పుడూ నా స్టాండ్ అదే. ఓకే, రైట్. యాక్చువల్గా మీరు చెప్పిన పాయింట్, ఇద్దరు ఫ్రెండ్స్ రైవల్గా మారటం అనేది మనం మణిరత్నం గారు ఇద్దరిలో కూడా చూసాం. ఎస్ అవును, అది ఇద్దరితో నేను కంపేర్ చేయదలుచుకోవట్లేదండి. బట్ ప్రతి సినిమాకి ప్యారలల్స్ చాలా ఉంటాయండి, ప్రతి కథకి ప్యారలల్స్ చాలా ఉంటాయి. చాలా సీన్స్ కనిపిస్తాయి డీప్గా. నాకు నాకు వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ ఫిల్మ్ అది. అంటే అది ఒక గొప్ప శిల్పం, అది గొప్ప ఆర్ట్ పీస్ ఇరువర్ అనేది. నేను అంత ఇంటలెక్చువల్గా అంటే మణిరత్నం గారి అంత స్టాండర్డ్ విజువల్ పొయిటరీ కానీ లైక్ రిటర్న్ పొయిటరీ కానీ అంత క్రాఫ్ట్ నాలో ఉందని కూడా నేను అనుకోవట్లేదు, అటెంప్ట్ చేయడానికి కూడా. నాకున్న పరిధిలో, నాకున్న అండర్స్టాండింగ్లో చాలా సింప్లిస్టిక్ అప్రోచ్లో ఒక సింపుల్గా వీలైనంత టెక్నికల్ హై వాల్యూస్ తోటి అందరికీ కామన్ ఆడియన్స్కి కూడా ఈజీగా డైజెస్టబుల్గా, ఎందుకంటే నా క్యారెక్టర్స్నే నేను అక్కడ స్టార్ట్ చేయాలి. నా క్యారెక్టర్స్నే చాలా సింపుల్ హంబుల్ రూట్స్లోని స్టార్ట్ చేసినప్పుడే వాళ్ళ హీరోయిజం నేను ఎంజాయ్ చేయగలను, వాళ్ళ లార్జర్ దాన్ లైఫ్ జర్నీని నేను ఎంజాయ్ చేయగలను. ప్రిటీ మచ్ లైక్ సూపర్ హీరోలు కదా ఇది, లైక్ అవెంజర్స్ కదా ఇది. ఓకే, మయసభ ఈజ్ అబ్సల్యూట్లీ అవెంజర్స్ కదా. ఇందులో ప్రాబ్లీ 6-7 హీరోలు కనిపిస్తారు, 6-7 అవెంజర్స్ ఉన్న కథ ఇది. యా, ద స్టోరీ ఆఫ్ ఇండియా ఈజ్ ద స్టోరీ ఆఫ్ క్యాస్ట్. ఏంటి అంత బోల్డ్ స్టేట్? మీరు కాదనగలరా దాన్ని? నాకంత నాలెడ్జ్ లేదు దానికి నాలెడ్జ్ అవసరం, దానికి నాలెడ్జ్ అవసరమా చెప్పండి? నాకు కూడా నాలెడ్జ్ లేదు, కానీ నేను బలంగా అదే కనిపిస్తుంది, అదే అనిపిస్తుంది నాకు. యా చెప్పండి. అది వాసన అదే, వాస్తవం అదే, ఎక్కడ చూసినా. అంటే డిస్కస్ చేయాలంటే దాని మీద అవగాహన ఉండాలి కదా, అందుకని చెప్తాను. అవగాహన అంటే నాకేంటంటే నేను జస్ట్ నాకు కులం మీద అసోసియేషను, కులంతో ఒక మనిషిని జడ్జ్ చేయడం అది, ఎందుకంటే నేను చెన్నైలో పెరిగాను కాబట్టి నా కాలేజ్ అట్మాస్ఫియర్లో అది ఫేస్ చేయలేదు నేను. చిన్నప్పుడు నేను అది ఇక్కడ అబ్జర్వ్ చేయడానికి, అబ్జర్వ్ చేసుకోవడానికి నాకు అంత అవగాహన కూడా లేదు, ఇక్కడున్న 12 ఏళ్ల వయసు వరకు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు మా ప్రొఫెసర్ ఒక ఆయన చెప్పేవాడు, ఆంధ్రా నుంచి పేమెంట్ కోటాలో జాయిన్ అయ్యేవాడు. ఓకే, ఇంజనీరింగ్ కాలేజ్లో. ఇది వినాలి, అందరూ వినాలి. అయితే ఇది మా వాళ్ళు ఎడిట్ చేసి క్లిప్గా పెట్టుకోవచ్చు. ఎందుకంటానంటే 50% కోటా ఉంటుంది. నేను మెరిట్ స్టూడెంట్ అక్కడ, చిన్నప్పటి అక్కడ పెరిగాను. నాకు తెలుగు వచ్చు, తమిళ్ వచ్చు. ఆంధ్ర స్టూడెంట్స్ చాలామంది వచ్చేవాళ్ళు మా కాలేజీకి, తెలుగు స్టూడెంట్స్. వచ్చిన వాళ్ళు అసలే పరాయి రాష్ట్రంలో ఉన్నాం, అసలే తమిళ వాళ్ళకి మనకి గ్యాప్, మీకు గ్యాప్ ఉంది. సో దే యూస్ టు యూజ్ మీ యాజ్ ఎ బ్రిడ్జ్ అనమాట. తమిళ వాళ్ళతో ఏమైనా జరగాలన్నా, లేకపోతే బయట షాపింగ్ వెళ్ళాలన్నా, ఇక్కడికి వెళ్ళాలన్నా నన్ను తీసుకెళ్ళాడు వీళ్ళందరూ. వాళ్ళు వచ్చి ఫస్ట్ అందులో అప్పట్లో గొల్టీలు అని బాగా కిండల్ చేసేవాళ్ళు కదా. ఏది గొల్టీ బట్ నేను తమిళోళ్ళలాగా చూసేవాళ్ళు. తెలుగులో ఎరే ఏడు మనోడు అంటారా, తెలుగోడు అంటారా అని చెప్పి దాని లోపల మళ్ళీ
మనోడిలో ఏ మనోడు ఏ మనవాడు వీడు ఇటు పేరేంటి వీడు ఇదేంటి వీడు మన కాస్టా కాదా లైక్ నాకు తమిళోళ్ళు ఒకటే తెలుగులో ఒకటే ఆ స్పేస్లో నేనున్నా. అక్కడి నుంచి వీళ్ళు ఎలా వెళ్ళేవాళ్ళు అంటే ఈ తెలుగు బ్యాచ్ అంతా వాళ్ళలో మళ్ళీ 2, 3 గ్రూప్స్ అయ్యేవి. అంతా క్లాసు బ్రేక్స్ వచ్చినప్పుడల్లా కట్టగా వెళ్ళేవాళ్ళు అనమాట. ఇలా వెళ్ళేవాళ్ళు. మా ప్రొఫెసర్ ఒకడు అండ్ వీళ్ళు మళ్ళీ చివరి బెంచ్లో కూర్చొని గొడవ చేసేవాళ్ళు. ఆయన కూడా తెలుగుడే, ప్రొఫెసర్ కూడా సమ్ సిస్రా శ్రీనివాసరావు సంబడి రైట్. ఆయన ఎప్పుడు ఇంగ్లీషే మాట్లాడేవాడు. తెలుగు వాళ్ళు కదా అని తెలుగు వాళ్ళకి చాలా ఒక న్యూట్రాలిటీ మెయింటైన్ చేసేవాడు. ఆయన్ని వెక్కిరించేవాళ్ళు వీళ్ళంతా. ఇది వెనక బ్యాచ్లో కూర్చొని ఏదో గోల్ చేస్తూ ఉన్నారు అందరూ, బోత్ తమిళ వాళ్ళు తెలుగు వాళ్ళంతా. సడన్గా తమిళ వాళ్ళని ఏదో తిట్టేశాడు ఏదో ఒకరిని పట్టుకొని. ఈ తెలుగు వాళ్ళందరినీ ఒకసారి 4th ఇయర్లో ఎరా మీకు ఎన్ని తమిళ మాటలు వచ్చురా అన్నాడు. ఒక్కడికి ఒక్క మాట రాదు తమిళ మాట. దాదాపు 20 మంది ఉన్నారు. అరే మిమ్మల్ని చూస్తే నాకు ఏం గుర్తొస్తుంది తెలుసా, సైదాపేటలో దెర్ ఈజ్ వన్ కమ్యూనిటీ లైక్ విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ హిజ్రా కమ్యూనిటీ. అందరూ వాళ్ళని సెపరేట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ కట్టగా ఒక్కడిగా బతుకుతారు, అలా మూవ్ అవుతూ ఉంటారు. వాళ్ళకంటే సోషల్గా వాళ్ళని అబాండన్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఒకటిగా ఒక టీం లాగా ఉండాల్సి వస్తుందిరా. మీకేం కర్మరా, మీరో మళ్ళీ 3 గ్రూపులు అయ్యి అలా వెళ్తారు, అలా టీ తాగుతారు, అలా లంచ్ చేస్తారు, అలా వస్తారు. 4వ సంవత్సరం ఇది. ఒక భాషన వచ్చేది కదా మీ జీవితాలకి. ఒక రోజు ఒకరితో, ఓ రోజు ఒక గ్రూప్తో, ఓ రోజు గ్రూప్తో వెళ్తే మీరు మంచి చేసుకుంటున్నారా చెడు చేసుకుంటున్నారా మీ కులం అనే పంజరంలో కూర్చొని. సో మై పాయింట్ ఈజ్ కులం అసోసియేషన్ ఉండడం తప్పని కూడా అనట్లేదు. అది నీకు మంచి అయినంత వరకు పెట్టుకో, దాన్ని దాటి అవతల ఉన్న మనిషిలో ఉన్న వాల్యూని చూసుకొని దాంతో వ్యాపారం చేస్తే నువ్వు లాభపడతావు వాళ్ళు లాభపడతారు అనేది నా ఫిలాసఫీ బేసిక్లీ. ఓకే, అది ఓకే. ఆ లెన్స్తో చూస్తాను, ఏది చూస్తాను నేను అంతే. పర్టికులర్గా ఈ పొలిటికల్ బ్యాక్డ్రాప్లో ఉన్న సినిమాకి మీరు ఆ కాయినింగ్ చేయడానికి అది రీజన్ ఏంటి? అది బేసిక్గా ఎక్కడో లైక్ ఓల్డ్ పాత రోజుల్లో కొన్ని ఎక్కడో ఒక ఫిలాసఫర్ చెప్పడం విన్నానండి నేను. లైక్ ఏదో నేను పాడ్కాస్ట్లో ఎక్కడో చెప్తున్నప్పుడు మన చరిత్ర అంతా చూసుకుంటే ఎక్కడికి వెళ్ళి చూసినా ఇట్ ఆల్వేస్ కమ్స్ ఫ్రమ్ ద క్యాస్ట్ రూట్స్ అనేది. అండ్ ఐ లవ్ దట్ స్టేట్మెంట్. అది అంతకన్నా బెటర్ సమ్మరీ లేదనిపించింది. మన రాష్ట్రం కథ కాదు అది, అందుకే నేను ఇండియా అని చెప్పింది. ద స్టోరీ ఆఫ్ ఇండియా ఇస్ ద స్టోరీ ఆఫ్ క్యాస్ట్. నా కళ్ళకి అదే కనిపిస్తుంది కాబట్టి అది కాయిన్ చేయవచ్చు. మీరు డిసగ్రీ చేయొచ్చు, ఇండియాలో క్యాస్టే లేదని చెప్పొచ్చు. మీరు దేర్ ఇస్ నో క్యాస్ట్ ఇన్ ఇండియా అని చెప్పగలరా? మీరు చెప్పలేరు కదా. చెప్పలేము. క్యాస్ట్ ఉందని ఒప్పుకుంటారా? డెఫినెట్గా ఐ వాంట్ టు సే ఇట్ బోల్డ్లీ, లౌడ్లీ. ఎందుకంటే నేను ఓపెనింగ్ ఎపిసోడ్లో ఇచ్చే స్టేట్మెంటు అది నేను చెప్పే ఓపెనింగ్ ఎపిసోడ్లో చెప్పే నిజం త్రూ అవుట్ ద స్టోరీ దాన్ని ప్రతిధ్వనిస్తూ ఉండాలి. ఓకే, ఆ లెన్స్తో చూడాలని నేను బిగినింగ్లోనే అది ఆల్మోస్ట్ లైక్ ఎ డిస్క్లైమర్. ఓకే, అంటే మీరు బిగినింగ్ ఎపిసోడ్లోనే అంటే మీరు నాకు యాక్చువల్గా ఇంటర్వ్యూలో మీరు ఏమన్నారు, ఈ తప్పులు ఉండొచ్చు అన్నారు కాబట్టి నేను ఇక దాన్ని రేజ్ చేయడానికి కూడా నాకు ఆస్కారం లేదు యాక్చువల్గా. రేజ్ చేయడంలో అర్థం లేదండి నా ఉద్దేశం. ఎందుకంటే అది అనవసరంగా ఒక నెగిటివ్ ఎనర్జీ క్రియేట్ చేసుకోవడం తప్ప మనకై మనం ఒక పెయింట్ చూడడానికి పోయినప్పుడు ఆ పెయింట్ చూద్దాం. అంటే రేజ్ నేను చేయకపోవచ్చు, రేపు వన్ సిరీస్ అనేది చేయొచ్చు, డెఫినెట్లీ చేయొచ్చు. మీకు ఎంత ప్యూర్గా ఎంత మంచి ఉద్దేశంతో ఏం చేసినా అండి, మహాత్మా గాంధీ లాంటి వాళ్ళకి శత్రువులు ఉన్నారండి. మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు తుపాకీతో కాల్చిపారేశారు. ఏం చేయమంటారు? అందుకని మనం అనుకున్న మన భావాలను వ్యక్తపరచకుండా, మన ఎమోషన్స్ వ్యక్తపరచకుండా ముడుక్కొని కూర్చుంటే తీసిన చెత్తే తీస్తూ వస్తాం. అది ఇది ఈ క్వశ్చన్ మీ ఇద్దరికి, ఆది అండ్ చైతన్యది. జనరల్గా ఈ తరహా సిరీస్ కానీ ఏదైనా సినిమాలు కానీ మనం ఆర్టిస్టులు యాక్ట్ చేసిన తర్వాత కంపేర్ చేయాలి వస్తాయి. ఇప్పుడు కోటా గారు అప్పట్లో ఎన్టీఆర్ గారిని ఇమిటేట్ చేస్తూ ఆయన యాక్ట్ చేసినప్పుడు కానీ, ఆ తర్వాత పృథ్వీ చేసినప్పుడు కానీ, తర్వాత చాలా కాన్సిక్వెన్సెస్ వాళ్ళు ఫేస్ చేయాల్సి వచ్చింది కదా. సో మీరు ఈ క్యారెక్టర్లు ప్లే చేసిన తర్వాత ఇది ఆడియన్స్లోకి వెళ్ళినప్పుడు ఎలాంటి కాన్సిక్వెన్సెస్ మీకు ఎదురవుతాయి అనే భయం ఎప్పుడన్నా మీ ఇద్దరికి ఎప్పుడన్నా కలిగిందా షూటింగ్ టైంలో ఎప్పుడన్నా? సో ఇంటెన్షన్ ఇస్ రైట్ అండి. కథ విన్నప్పుడు ద ఇంటెన్షన్ వాజ్ వెరీ వెరీ క్లియర్. ఒకవేళ ఒక రాంగ్ ఇంటెన్షన్తో ఈ కథ రాస్తుంటే, రాంగ్ అంటే నేను తప్పు అంటలేదు, ఇంకొక ఇంటెన్షన్ తోటి, ద ఇంటెన్షన్ ఇస్ టు అంటే ఎవరైనా కించపరిచే విధంగానో గ్లోరిఫై చేసే విధంగానో ఆ ఇంటెన్షన్ ఉంది అంటే ప్రాబబ్లీ ఐ వుడెంట్ హావ్ వాక్డ్ ఇంటు దిస్ ప్రాజెక్ట్. వెన్ ద ఇంటెన్షన్ ఇస్ వెరీ క్లియర్ అండ్ ద రైటింగ్ ఇస్ వెరీ న్యూట్రల్
నాకు ఆ కాన్ఫిడెన్స్ అయితే అదే మీకు ఉండకపోవచ్చు, కానీ ఎదుటివాడు కూడా అలాగే మీలాగే ఆలోచించాలని లేదుగా. లేదండి ఫస్ట్ అంటే అంటే కాదండి, లేదు. అపార్థాలకు భయపడి నిజాన్ని చంపుకోలేం కదా. అంటే ఐ వుడ్ ఓన్లీ లిజన్ టు మై సెల్ఫ్. నాట్ అది 100% ట్రూత్ అయినప్పుడు మీరు చెప్పింది కరెక్టే. మీరు చేసేది ఫిక్షన్, అందులో కొంత అబద్ధాలు కూడా ఉండొచ్చు. సో దాన్ని ఫేస్ చేయాలి కదా అంటున్నాను. మొత్తం అబద్ధాలేనండి, అందుకనే దీన్ని అబద్ధంగానే చూడమన్నా. మీ మొండి పట్టు పెట్టుకొని నేను ఇది నిజమే అనుకుంటాను, నువ్వు చెప్పే అబద్ధం నిజమే అంటే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కాంట్రడిక్టరీ అనేది. అంటే ఏదే పరస్పర విరుద్ధం అంటారు కదా. నేను అబద్ధం అంటుంటే కాదురా ఇది నిజమే అంటే ఏంటి, ఏమైనా అర్థం ఉందా దానిలో? లేదండి, సిన్స్ ద ఇంటెన్షన్ వాజ్ రైట్. రేపొద్దున ఒకవేళ ఏమైనా వచ్చినా కూడా ఐ బిలీవ్ దట్ ఇంటెన్షన్ వాజ్ రైట్ కదండి. ఐ విల్ స్టాండ్ బై మై సైడ్. ఒకవేళ నాకు ఆ డౌట్ ఉండి నేను తప్పుగా డిసిషన్ తీసుకుని ఉంటే ప్రాబ్లీ ఐ విల్ థింక్ లేటర్. బట్ ఇప్పుడు నేను దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒకవేళ వచ్చినా కూడా ఐ విల్ ఫేస్ ఇట్. ఓకే చైతన్య, నా వాట్ ఐ అబ్జర్వ్ అండి, దేవకట్ట గారు లాంటి ఒక డైరెక్టర్ ఒక 8 ఏళ్ళు ట్రావెల్ అయ్యి ఒక స్క్రిప్ట్ రాసుకున్నారు. ఇప్పుడు నాకంటే ఎక్కువ అవగాహన, ఎక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు దాటి నేను ఐ డోంట్ వాంట్ టు థింక్, అంటే వాళ్ళు అన్నీ ఆలోచించే చేస్తుంటారు కదా, కాంట్రవర్సీ రాయాలనో లేకపోతే ఇంకేదో చేయాలని అయితే చేయరు. ఈజ్ నాట్ అ కైండ్ ఆఫ్ డైరెక్టర్. సో ఆయన చేసిన ఆయన ఇట్స్ హిస్ బ్రెయిన్ చైల్డ్. సో ఐ బిలీవ్ ఇన్ హిమ్ సో మచ్ దట్ ఐ డింట్ హ్యావ్ టు థింక్ అబౌట్ ఎనీథింగ్ ఎల్స్. నేను ఇంకా అసలు వేరేది ఆలోచించాల్సిన అవసరం లేదు. వెన్ మై లీడర్ ఇస్ స్ట్రాంగ్ హీ విల్ టేక్ ఇట్. వై షుడ్ ఐ వరీ? ఏదైనా మంచి వచ్చినా చెడు వచ్చినా అంతా దేవకట్ట. మొత్తం మేమే తిప్పేసారు సార్. ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్ అండి. లేదండి, మేము సిరీస్ చూసుకున్నాం, మీ అండ్ అది. వి బోత్ వాచ్ ద సిరీస్, వి బోత్ లవ్డ్ ఇట్ సో మచ్. మీరు చూశారు, ఆయన 4 చూశారు, 4 చూసారు, మేము 9 చూసాము. బట్ ఫర్గెటింగ్ అబౌట్ ఆల్ ది ప్యారలల్స్, ఇట్ ఈస్ సచ్ అ బ్యూటిఫుల్. మీరు ఎక్కడా కూడా దెర్ ఆర్ పాయింట్స్ వేర్ మీ కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి, గూస్ బంప్స్ వస్తుంటాయి, అన్ని రకాల ఎమోషన్స్ ఉన్నాయండి. అంటే ఐ స్ట్రాంగ్లీ ఫీల్ ఎవరు చూసిన తర్వాత ఒక 3rd, 4th ఎపిసోడ్ తర్వాత దే విల్ స్టాప్ థింకింగ్ ఆఫ్ క్యారెక్టర్స్, దే విల్ బీ ఇన్ దట్ ఎంఎస్ఆర్ ఆ ప్రపంచంలోకి వెళ్ళిపోతారు తప్పితే అదే వీళ్ళు ఇంటంట వాళ్ళంట అనే థాట్ ఉండదని నాకు అనిపిస్తుందండి. ఐ ఫీల్ దట్ వే. లిటరలీ ఒక తెలుగోడిగా ఒక అడ్రెనలిన్ పంపింగ్, హార్ట్ వార్మింగ్ డ్రామా విత్ అవెంజర్స్, రీజనల్ అవెంజర్స్, పొలిటికల్ అవెంజర్స్. నా క్యారెక్టర్స్ చెప్తున్నా. ఓకే, మై క్యారెక్టర్స్. ఇప్పుడు మీరు 5 years క్రితం చెప్పారన్నారు కదా, 5 years ఇప్పుడు ప్రజెంట్ సిచ్యుయేషన్స్ వేరున్నాయి. సో ఇప్పటి సిచ్యుయేషన్కి అనుగుణంగా ఏమన్నా స్క్రిప్ట్లో మార్పులు ఏమైనా చేశారా? ఏం లేదండి, ఎందుకంటే మనం అన్బయాస్డ్గా ఒక ప్యూర్ హార్ట్ తోటి చేస్తున్నప్పుడు ఆ ప్యూర్ ఎమోషన్ అనేది అవతల మనిషిని కమ్యూనికేట్ చేస్తుంది అనే దాన్నే కొలమానంగా కొలబద్ధంగా పెట్టుకున్నాను. అండ్ ఎక్కడైనా ఏదైనా ఎవరినైనా ఇబ్బంది పెట్టేటట్లు ఉందా అనే విషయాలు ఏదైనా ఉన్నప్పుడు వాటిని జాగ్రత్తగా చూసుకోవడము. ఎండ్ ఆఫ్ ద డే ఎడ్జ్ ఉండాలి, ఒక టెన్షన్ ఉండాలి, బట్ ఎండింగ్కి వెళ్ళేప్పుడు ఒక వార్మ్త్ ఉండాలి, ఒక కనెక్షన్ ఉండాలి. సో ఎండ్ ఆఫ్ ద డే ఐ వాజ్ ఓన్లీ లుకింగ్ ఫర్ ద మీటర్ ఆఫ్ ద డ్రామా వితౌట్ అఫెండింగ్ ఎనీవన్. బట్ దెర్ హ్యాస్ టు బి కన్ఫ్రంటేషన్, దెర్ హ్యాస్ టు బి. ఇప్పుడు ఈ విషయం ఏంటంటే, ఎవరినైనా మనం నిందిస్తూ ఒక సినిమా తీద్దాం, లేకపోతే ఎవరినైనా పొగుడుతూ ఒక సినిమా తీద్దాం అనే ఆఫర్లు నేను పుట్టినప్పటి నుంచి వస్తున్నాయి. ఏది వెన్నెల దగ్గర నుంచి, ప్రస్థానం దగ్గర నుంచి వస్తూ ఉంటాయి, ఏది అజెండాతో వస్తూ ఉంటాయి. అటువంటి పరిస్థితి నాకు వచ్చినప్పుడు నేను సినిమాలు మానేసి పోయి ఇంజనీరింగ్ జాబ్ చేసుకుంటాను. రైట్, ఇట్స్ ఫర్ మీ. నేను సో ఈ బ్యాలెన్సింగ్లో ఎప్పుడన్నా స్ట్రగుల్ ఫీల్ అయ్యారా? ఈ స్క్రిప్ట్ని ఇలా బ్యాలెన్సింగ్ చేయాలి ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే నేను ఎప్పుడు ఎవరి వైపు నేను నాకేంటంటే, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ బానిసను కాదు. బానిసత్వం అంటే ఏంటంటే, పిచ్చి ప్రేమ ఎవరి మీదైనా పెంచుకుంటే అది బానిసత్వం అవుతుంది. ఒక మనిషి మీద కానీ, ఒక వ్యవస్థ మీద కానీ, ఒక పార్టీ మీద కానీ, అదే కులజాడ్యంతో సమానం అది. సో కులాన్నే ఇలా వ్యతిరేకిస్తున్న వాడిని, అంటే కుల జాడ్యాన్ని, కులం తప్ప అనట్లేదు నేను, కుటుంబం కులం అన్నీ ఒకటే, లైక్ రాష్ట్రం అలాగనే వెళ్తుంది మనిషి థింకింగ్ అంతా. బట్ దాన్ని ఒక మన అది చెర కాకుండా చూసుకుంటాను నేను ఎప్పుడు. సో మనకు ఒక మనిషి నచ్చాడు అంటే ఆ మనిషి చేసిన తప్పు చేస్తే తప్పు అనిపించాలి, రైట్ అంటే రైట్ అనిపించాలి. అది నాకు రైటా, నాకు తప్ప అనిపించాలి. అలా చూస్తాను ఏదైనా. సో కాబట్టి నాకు ఆ ఇబ్బంది ఎప్పుడూ కల్పించాల. నేను అందరిలోనూ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్ను ఎవరైనా మీ ఇష్టమైన డైరెక్టర్ ఎవరు,
ఇష్టమైన హీరో ఎవరు, ఇష్టమైన నాయకుడు ఎవరంటే నేను డజన్ పేర్లు చెప్తా ఒక్కోదానికి. ఎప్పుడు ఒక సింగిల్ ఆన్సర్ ఇవ్వలేను. సో దట్స్ హౌ ఐ లవ్ టు, ఆ ఫ్రీడమ్ ఐ ఎంజాయ్ దట్ ఫ్రీడమ్ ఇన్ మై థింకింగ్, ఇన్ మై లైఫ్. అవును, ఏంటి రాజమౌళి గారికి దేవకట్ట రైటింగ్లో నచ్చిన అంశం ఏంటి? అంటే ఇది ఐ థింక్ మేము నా రైటింగ్ ఎక్స్టెన్సివ్గా ఆయన చూసింది బాహుబలి సిరీస్ అప్పుడండి. ఆల్మోస్ట్ ఎవ్రీ ఎపిసోడు ఆయన చూసేవాళ్ళు, ఎంజాయ్ చేసేవాళ్ళు చదివేటప్పుడు. చాలా చోట్ల చాలా సీక్వెన్సెస్ అప్రిషియేట్ చేసేవారు. అండ్ ఆయన ఫస్ట్ టైం కలిసినప్పుడు ఆయన ప్రస్థానం అప్పటి నుంచే ఆయనతో ఒక కనెక్షన్ ఉంది. ఆయన పరిచయమే ట్విట్టర్లో చాలా ఇన్స్పైరింగ్ మెసేజ్ పెట్టారు ప్రస్థానం చూసిన తర్వాత. అండ్ దెన్ ఈవెన్ ఆటోనల్ సూర్య అప్పుడు కూడా ఆయన ట్వీట్స్ ఉంటాయి, మీకు చూడండి. అండ్ ఈవెన్ అంటే ఒక వామ్త్ ఏదో ఎక్కడో తెలియని ఆయన మీద నాకు గౌరవం, ప్లస్ ఆయన అంబిషియస్, ఆయన వరల్డ్ బిల్డింగు, ఆయన గ్రేట్నెస్ యాజ్ ఎ ఫిల్మ్ మేకర్. ఇన్ ఎ వే ఐ ఫీల్ లైక్ ఐఎమ్ లెర్నింగ్ ఎ లాట్. అంటే మన ఇష్టపడే ఒక ప్రొఫెషన్ మీద ఒక మనిషి ఒక ఋషిలాగా పనిచేస్తుంటాడు చూడండి. చుట్టూ ఎంత నాయిస్ ఉన్నా, ఎంత ఇది ఉన్నా, ఆయన చిన్న ఒక ఉద్యానంలో విహరిస్తున్న ఒక ఋషిలాగా అనిపిస్తాడు నాకు. నాకు అదృష్టం కలిగింది ఆ బాహుబలి సిరీస్ అప్పుడు ఒక ట్రావెల్. అలా ఆగిపోవడం ఆగిపోవడం అంటే ఏంటంటే మా రిసోర్సెస్కి, టైంకి, మా అంబిషన్కి కొంత దూరం వెళ్ళాక అర్థమైంది, అరే మన అంబిషన్ చాలా పెద్దది, ఆ అంబిషన్ మీట్ అవ్వకపోతే బాహుబలి అనే పేరు వాడడం తప్పు. ఎందుకంటే బాహుబలి అక్కడికి వెళ్ళిపోయింది ప్రజల్లో. ఇది ఎక్కడో లేదు, ఈ పరుగు మీద చేయలేము దీన్ని. మెయిన్లీ పరుగు మీద నడిచింది. ఓ పక్కన రాస్తుంటే ప్రిపేర్ అవుతుంటే ఎట్లంతా. ఎందుకంటే రైటింగ్ ఒక 10 చెడ్డ వర్షన్స్ చంపితేనే ఒక డీసెంట్ వర్షన్ బయటకు వస్తుంది. ఆ తర్వాతనే మనం మేకింగ్ గురించి ఆలోచించాలి. సో దట్స్ వై ఐ సే ఎవ్రీ టైమ్ యూ హ్యావ్ టు కిల్ 10 బ్యాడ్ ఫిల్మ్స్ ఆన్ పేపర్ టు గెట్ ఎ డీసెంట్ రెస్పెక్ట్ఫుల్ ఫిల్మ్. సో ఆ ప్రాసెస్కి టైం లేకుండా మొదలు పెట్టడం వల్ల కొంత దూరం వెళ్ళాక ఓకే ఇది ఆటోమేటిక్గా రాంగ్ అని చెప్పేసి అందరం కలెక్టివ్గానే యాజ్ ఎ టీమ్ డిసైడ్ అయ్యాం. మేమందరం ఆల్మోస్ట్ నాకు శోభు గారు కానీ వీళ్ళందరూ కూడా చాలా క్లోజ్ అసోసియేట్. ఎందుకంటే వాళ్ళు ఇష్టం నాకు, వాళ్ళ కమిట్మెంట్ కానీ దేనైనా. అలా స్టార్ట్ అయింది. అప్పుడు ఆటోనగర్ తర్వాత ఆయన బాహుబలికి ఒక పర్టికులర్ సీన్కి నా కైండ్ ఆఫ్ వర్డ్స్ కావాలని పిలిచినప్పుడు ఆ ట్రావెల్ ఎంజాయ్ చేసాము. సో ఎప్పుడైనా ఆయనతో ఎప్పుడు వెళ్ళి కలుస్తూ ఉంటానంటే లైక్ జస్ట్ ఐ కీప్ లెర్నింగ్ ఫ్రమ్ హిమ్. ఓకే, ఆల్మోస్ట్ రాదర్ దాన్ ఆయన దగ్గర శిష్యరికం చేస్తున్నాను అనుకున్నాను. బట్ యాక్చువల్గా ఇప్పుడు మహేష్ బాబు సినిమాకి మీరు మాటలు రాస్తున్నారు అనగానే ఎవరు చెప్పారు? అది నేను చెప్పలేదు కదా. మీరు చెప్పైనా అంత ఓపెనే కానీ ఓపెన్ సీక్రెట్ అనుకోండి. మేబీ నేను కలుస్తుండడం వల్ల అలా పర్సెప్షన్ వచ్చి ఉండొచ్చేమో. కానీ వి విల్ నో ఆ సినిమా టాపిక్ వచ్చినప్పుడు ఆ సినిమాకి సంబంధించిన డీటెయిల్స్ మెల్లమెల్లగా బయటకు వస్తాయి. మేబీ వస్తాయి. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ బలంగా వినిపిస్తుంది ఏంటంటే అందులో కూడా ఒక పొలిటికల్ లేదు, అస్సలు బ్యాక్డ్రాప్ ఏదో ఉంది అని. లేదు అంటే దేవకట్ట అంటే పొలిటికల్ కాదండి. నేను ఇప్పుడు నెక్స్ట్ చేయబోయే సినిమాని మీరు ఆలోచిస్తే అందులో క్యాస్ట్ అనే మాట ఉండదు, పాలిటిక్స్ అస్సలు ఉండవు. అది కొత్త డైరెక్టరు కొత్త సినిమా చేసినట్టు ఉంటుంది. కంప్లీట్లీ రీఇన్వెంటెడ్ దేవకట్ట కనిపిస్తాడు అక్కడ. సో ఇట్స్ నాట్ దట్ నాకు, ఎందుకంటే అవే ఇప్పుడు వెన్నెల తర్వాత నేను ప్రస్థానం తీసుకెళ్తే వీడు ఏది రామ్ కామ్ డైరెక్టర్ అన్నారు. సో ప్రస్థానం అంత ఐడెంటిటీ ఇచ్చింది కాబట్టి ఎంతో కొంత ఇంటెన్స్ సబ్జెక్ట్స్ మీదనే నాకు ఇంట్రెస్ట్ కలుగుతూ వచ్చింది, రాయడానికైనా తీయడానికైనా. అంటే ఇంకొంచెం అంబిషియస్ సబ్జెక్ట్స్ తీసుకుంటూ వెళ్తూ వచ్చాను. బట్ అగైన్ నేను డిజైన్ చేసే క్యారెక్టర్స్ చుట్టూ ఆ సోషియో ఎకనామిక్ కండిషన్స్, అది ఒకవేళ నేను పీరియడ్ వెళ్తే అప్పుడు కూడా ఆ రాజ్యం ఎలా ఉండేది, ఒక రాజులు కథ చేయాలి, ఆ రాజ్యం ఎలా ఉండేది, రాజ్యంలో ఉన్న సోషియో పొలిటికల్ ఎకనామికల్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, దానికి తగినట్టు పాత్ర సరౌండింగ్స్ ఎలా ఉంటాయి. ఆ పాత్రల మధ్యలో ఎత్తులు పై ఎత్తులు అనేవి మీకు కొట్టిన పిండి అయిపోయింది. మీకు కొట్టిన పిండి అని కాదండి, ఇట్స్ ఫర్ మీ ఇట్స్ అ ఫండమెంటల్ థింగ్. నా క్యారెక్టర్స్ని రియలిస్టిక్గా బిలీవబుల్గా డిజైన్ చేసుకోవడం వెనక నాకు ఈజీగా దొరికిన మెటీరియల్ అవ్వచ్చు అది. ఓకే, నాకు వేరే క్రాఫ్ట్ తెలీదు, లైక్ వేరే విధంగా రాయడం తెలీదు. నాకు నేను కావాలనే డెలిబరేట్గా చేసింది కాదు. ఇన్ఫ్యాక్ట్ ప్రస్థానం మీరు నమ్మరు, ప్రస్థానం సినిమా ఏమవుతుందో నాకు అసలు తెలియదు. అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ జాబ్ ఏం చేసుకోవాలి యూఎస్లో అని ఆలోచిస్తున్నాను. ఓకే, అండ్ ఈవెన్ థియేటర్లో కూడా పెద్ద గల్లా పెట్టాం, గలగల మనలా, రైట్. అది ఆ సినిమా అంత రిసెప్షన్ వచ్చిందన్న విషయం ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను నేను, రైట్. ఆ 2 years కానీ నాకు అర్థం కాలేదు, నా ఫ్యూచర్ ఏంటో నాకు తెలియదు. కానీ తెలుగులో అంత మంచి పేరు వచ్చిన తర్వాత హిందీలో ఎందుకు ఆ రేంజ్? అదే వాట్
కొన్ని అదే అంటారు కదా, రైట్ ఫిల్మ్స్ కొన్ని కుదురుతాయి, అదే ఫిల్మ్కి అదే స్టోరీ కొన్ని కుదరు. మీరు అలాగే ఒక మాస్టర్ పీస్ అనుకున్న మూవీస్ రీమేక్స్ చాలా ఫెయిల్ అయినాయి, చాలా రీమేక్స్ వర్కౌట్ అయినాయి కూడా. ఓకే. ఐ థింక్ ఇట్స్ ద అన్నీ కలిసి రాకపోయి ఉండొచ్చు. ఆ డీటెయిల్స్ ప్రాబ్లీ మనకు అవసరం లేదు ఇప్పుడు బేసిక్లీ. ఓకే. యా, అది అండ్ చైతన్య, ఇప్పుడు మీ సిరీస్ ఇప్పుడు ఫస్ట్ పార్ట్ చూసి బయటకు వచ్చింది అంటే చూసిన తర్వాత ఆడియన్స్ స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత ఎవరి క్యారెక్టర్ ఆడియన్స్ మైండ్లో నిలిచిపోతుంది? అది టు బీ వెరీ ఆనెస్ట్ సార్, నేను దాంట్లో నటించాను కాబట్టి అది నేను చెప్పలేను. ఐ విష్ చేసిన ప్రతి ఒక్క క్యారెక్టర్ దీంట్లో నిలుస్తుందని చెప్పి నా నమ్మకం. ఇప్పుడు కాదు, నేను బిగినింగ్ నుంచి అదే కథ చదివినప్పుడు అనిపించింది. బికాజ్ ఎవ్రీ క్యారెక్టర్ వచ్చేసి అంత ఆనెస్ట్గా రాయటం జరిగింది. ఏదో వచ్చారు వెళ్ళారు. ఈ క్యారెక్టర్ గురించి రవిరాజ గారు చెప్పారా? చెప్పానండి. ఏమన్నారు ఆయన కామెంట్ ఏంటి? అంటే కథగా మొత్తం చెప్పలేదు, ఇట్లా ఇది ఒక అవుట్లైన్గా చెప్పడం జరిగిందండి. డాడీకి ఇంట్రెస్టింగ్గా ఉండింది పొలిటికల్, అంటే హీఈస్ ఆల్సో వెయిటింగ్ August 7th చూడాలని చెప్పి వెయిట్ చేస్తున్నారు. హీఈస్ ఎక్సైటెడ్ అండి. ఓకే. ఎస్. చైతన్య, ఇప్పుడు బుల్లితెరలో నీకు అంటే ఒక ఇమేజ్ ఉంది, అది ఓకే. బట్ వేరే అంటే ఇది కూడా ఓటీటీ అనుకోండి, అది వేరే. కానీ ఆదితో పోటీ పడి యాక్ట్ చేసేటప్పుడు ఎలా నెగ్గుకు రావాలి అన్న ఒక ఇంటెన్షన్ ఉండేదా నీలో? ఉంటుంది సార్, అంటే ప్రతి యాక్టర్కి ఉంటుంది అది, అంటే ప్రతి ప్యాషనెట్ యాక్టర్కి ఉంటుంది. చిన్న కరెక్షన్ నాకు ఉండేది, బికాజ్ నాకు ఆది 15 ఏళ్ళ నుంచి తెలుసు సార్. నేను ఫస్ట్ చూసిన హీరో తనే. నేను యాక్టింగ్ నేర్చుకుంటున్నప్పుడు అక్కడికి డ్యాన్స్ ప్రాక్టీస్ చేయడానికి వచ్చేవాడు. ఓకే. సో ఒక విచిత్రం సినిమా అప్పుడు చెప్తున్నా, దట్ ఈస్ వెన్ అప్పుడప్పుడే ఐ వాస్ ట్రయింగ్ టు గెట్ ఇన్ టు ఫిల్మ్స్. అప్పటి నుంచి తెలుసు సార్ నాకు. సో అది ఎలాంటి యాక్టర్ అని తెలుసు నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది కాకుండా ఆ రోల్కి ఇంకెవరన్నా ఉంటే నా పర్ఫార్మెన్స్ కూడా తగ్గేదేమో. నేను కూడా కొంచెం ఐ మైట్ ఎక్కడో నాకు తెలియకుండా ఒక షెల్లోకి వెళ్ళిపోతుండేమో. అంటే 100% ఇవ్వాల్సింది 98-97% ఇచ్చేవాడినేమో. బికాజ్ ఇట్ వాజ్ ఆది, బికాజ్ వీ వర్ ఫ్రెండ్స్ ఇన్ రియల్ లైఫ్. ఒక 10 ఏళ్ళ ట్రావెల్ ఉంది కాబట్టి కొన్ని సీన్లలో తను బాగా చేసిన, ఇంకొన్ని సీన్లలో ఈ అమ్మాయి ఈసారి ఈ సీన్ ఓకే, ఈ సీన్ ఇడికి ఇచ్చేద్దాం, నెక్స్ట్ సీన్ నేను చూసుకుంటా, అంటే అది ఉండేదండి రైవలరీ. అన్ని సీన్లు నేనే బాగా చేస్తానని లేదు, అన్ని సీన్లు అది బాగా చేస్తాను. దే వాజ్ అ బ్యూటిఫుల్ అండర్స్టాండింగ్ బిట్వీన్ అస్. ఎక్కడైతే వీడికి స్కోప్ ఉంది అని అనుకున్నప్పుడు వదిలేసేవాడండి. అంటే హీ వుడ్ హ్యావ్ లెట్ మీ డూ ఇట్. మనం ఇప్పుడు కొంచెం తను సీనియర్ అంటే ఐఎమ్ టాకింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్. కానీ అది యాక్టింగ్ గురించి చెప్పుకోవాలంటే మృగం కదా. అంటే అలాంటి యాక్టర్తో నేను కాంపిటేటివ్గా చేయాలన్నప్పుడు ఐ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అండి. ఇప్పుడు నేను కొంచెం తగ్గించినా అతన్ని ఆది ఈజ్ అ ప్రూవెన్ యాక్టర్. ఇప్పుడు కొత్తగా వెళ్ళి ఆది బాగా చేశాడు అని ఎవరు అంటారు, అరే ఆది చేశాడంటే ఇందులో ఏదో ఉందిరా అనుకుంటారు. వీడు చేశాడని అంటే, చైతన్య చేశాడని అంటే అసలు ఏం చేశాడరా వీడు అని చూస్తారు. సో ఏం చేశాడరా అని చూసిన వాళ్ళకి ఐ షుడ్ బి సర్ప్రైజింగ్ ప్యాకేజ్. ఓకే. అది దట్ వర్క్డ్ బిగ్ టైమ్ బికాస్ ఆఫ్ దేవ గారు అండ్ బికాస్ ఆఫ్ ఆది ఆల్సో. అంటే ఇప్పుడు నేను వేరే యాక్టర్ ఉంటే ఇది అని అలా అన్నప్పుడు చిన్న జంక్ వస్తుంది మనకి. బికాస్ ఇద్దరు ప్రజాదరణ ఉన్న నాయకులు క్యారెక్టర్లు చేసేటప్పుడు వాళ్ళ మ్యానరిజాలను కూడా మీరు క్యాచ్ చేయగలగాలి కదా. అది తెలియదండి నాకు. ఆల్ ఐ నో వాజ్ ఎంఎస్ఆర్ అండ్ కాకర్ల కృష్ణమనాయుడు ఆర్ ఫ్రెండ్స్. హౌ దే బికేమ్ రైవల్స్, అందర్ బ్యాక్గ్రౌండ్స్ అంతే. బ్యాక్ స్టోరీస్. మ్యానరిజాలు కూడా కట్ట గారు చెప్పారు, దేవకట్ట గారు మీరు ఇలా చేయండి ఇలా చేయండి. అయ్యో నేను అది నమ్మనండి యాక్చువల్గా. మేనేజం డిటో ఫాలో అవ్వాలని, కానీ ఆయన ఏ ఒక్క రెఫరెన్స్ తీసుకోవద్దని చెప్పారు. ఓకే. మీరుగా డిజైన్ చేసుకోనని చెప్పి నాకు బాగా గుర్తు సార్. ఫోటో రిఫరెన్స్ తీసుకోవద్దని చెప్పినా కొన్ని బలంగా ఉంటాయి, ఆడియన్స్ మైండ్లో రిజిస్టర్ అయి ఉంటాయి. వాటిని మీరు కరెక్ట్గా క్యాచ్ చేసి మనం పొర్ట్రేట్ చేయగలిగితేనే అది బాగా రిజిస్టర్ అవుతుంది కదా, అందుకని అడుగుతున్నాను. నాకు తెలిసి ఫస్ట్ 5 minutesకి అంతా క్యారెక్టర్స్ వాళ్ళ బిహేవియర్ వాళ్ళు రియల్ అనిపించారు అనుకోండి, మ్యానరిజమ్స్ డజంట్ మ్యాటర్ అండి. ఓకే. మన రైటింగ్, మన కథ రియలిస్టిక్గా ఉంది, నమ్మబుద్ధిగా ఉంది అన్నప్పుడు ఇవన్నీ బయట షోలోకి ఎంటర్ అయ్యే వరకు ఉన్న లెక్కలండి ఇవి. ఓకే. ఎంటర్ అయిన తర్వాత మ్యానరిజంతో చేసిన సినిమాలు వర్కౌట్ అవ్వలేదు, రైట్? ఎగ్జాక్ట్గా బయోపిక్స్ అని చేసి వర్కౌట్ అయినవి అవ్వలేదు, అవనివి ఉన్నాయి. ఎండ్ ఆఫ్ ద డే హ్యూమన్ ఎమోషన్ అనేది కట్టిపడేస్తుందండి. అదే మేజర్ రోల్. మేము నమ్ముకున్నది అదే. మనుషులు కదా, మానవులు కదా, వెన్ దే బికమ్ ఎక్స్ట్రాడినరీ హీరోస్. అది సింప్లిస్టిక్గా జర్నీ చేద్దాం అనుకున్నాను. అంటే మీరు నవ్వడానికి కూడా నేను అందరిలా కన్నింగ్ కాదండి.
నేను కన్నింగ్ నా నేను వల్ల ఇప్పుడు కాదు. నేనే కన్నింగా మీకు సమాధానం చెప్పట్లా. Okay. కన్నింగా ఎందుకు సమాధానం చెప్పట్లేదంటే బయోపిక్లే కల్పితాలైనప్పుడు నేను బయోపిక్ అని చెప్పడం వల్ల ప్రతి సీన్కి ప్రతి మూమెంట్కి నేను బాధ్యత. మీరు చెప్పేది నాకు అర్థమవుతుంది. బోర్డర్ లైన్ ఉంటుంది, దాన్ని ఇప్పుడు క్రాస్ చేయకూడదు. అది నా అబద్ధంలోకి నిజాలు వస్తే తప్పులేదు, కానీ నేను నిజం అని చెప్పి అబద్ధాలు చెప్పలేనుగా. ఏమన్నా తప్పుందా నేను నా అప్రోచ్. ఫైనల్గా రైజ్ ఆఫ్ ది టైటాన్స్ ఏంటి? రైజ్ ఆఫ్ ద టైటన్స్ అంటే ఒక ఆల్మోస్ట్ స్టేట్ పొలిటికల్ ల్యాండ్స్కేప్ని, నేషనల్ పొలిటికల్ ల్యాండ్స్కేప్, నాట్ ఈవెన్ స్టేట్, నేషనల్ పొలిటికల్ ల్యాండ్స్కేప్ని మార్చిన హంబుల్ హీరోయిక్ అవెంజర్స్ క్యారెక్టర్స్గా నా క్యారెక్టర్స్ని నేను చూసుకున్నాను. కాబట్టి మొత్తం అంతా స్క్రిప్ట్ అంతా రాసిన తర్వాత నాకు ఈ పార్ట్కి, ఈ సీజన్కి ఒక మంచి టైటిల్ కావాలరా అంటే అవెంజర్స్ అని పెట్టలేను, కాబట్టి రైజ్ ఆఫ్ ద అవెంజర్స్ అని పెట్టాలనిపించి రైజ్ ఆఫ్ ద మయసభ అని ఎందుకు టైటిల్ ఎందుకు పెట్టాలి? ఎప్పుడు కూడా అంటే లవ్ స్టోరీ అనగానే రామాయణం గుర్తొస్తుంది మనకి, పాలిటిక్స్ అనగానే, పొలిటికల్ ల్యాండ్స్కేప్ అనగానే మహాభారతం గుర్తొస్తుంది. ఎందుకంటే క్యారెక్టర్ స్పాన్ కానీ చాలా స్పెక్ట్రమ్ ఉంటుంది. క్యారెక్టర్ స్పెక్ట్రమ్ ఎప్పుడైతే క్యారెక్టర్ స్పెక్ట్రమ్ పెరుగుతుందో, అందులో రకరకాల మల్టీ డైమెన్షనల్ కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయో, అది ఎప్పుడు మహాభారతాన్ని గుర్తు చేస్తుంది. మహాభారత్ అని పెట్టలేము, మహాభారతం అని పెట్టలేము అని, ఎందుకంటే ఇట్స్ సో ఓవర్ యూస్డ్. ఇనిషియల్గా ఇంద్రప్రస్థం అనుకున్నాం, ఇప్పుడు మనం కూడా మాట్లాడినట్టున్నాము. ఇంద్రప్రస్థ అనేది ఒక క్యాపిటల్ పవర్ సింబల్ అవుతుంది అనుకుని అది కాంప్లికేటెడ్గా ఉంది. అండ్ ఆల్సో ఆ ప్రస్థ అనే మాట నాకు నచ్చదు, ఎందుకంటే మళ్ళీ ప్రస్థానం గుర్తు చేయకూడదని. మయసభ ఒక చిన్న వైటల్ ఎలిమెంట్ కాబట్టి మహాభారత్లో అందరూ ఈజీగా నేషన్ వైడ్గా కనెక్ట్ అయ్యే స్కోప్ కూడా కావాలి. ఎందుకంటే ఈ షో వచ్చేసి హిందీ, తమిళ్, మలయాళం 4 లాంగ్వేజ్లో బ్రాడ్కాస్ట్ అవుతుంది. అండ్ మీరు చూస్తే ఈవెన్ టీజర్కి 20 million వ్యూస్ ఆల్మోస్ట్ హిందీలోనే ఉన్నాయి, ఈక్వల్ టు తెలుగు, లైక్ క్లోజ్ టు తెలుగు 20 million వ్యూస్. సో ఒక రకంగా ఒక నేషనల్ షో లాగా చూస్తున్నాం కాబట్టి దీన్ని అందరికీ కనెక్ట్ అయ్యే విధమైన మహాభారత్ ఎలిమెంట్ మయసభలో ఉంది అని చెప్పి అందరం యునానిమస్గా ఆ థాట్ రాగానే అందరికి కనెక్ట్ అయింది. ఇందాక యాక్చువల్గా మనం ఒక పాయింట్ అనుకున్నాం, పర్టికులర్గా అందరూ ఆల్మోస్ట్ ఆల్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఈ సబ్జెక్ట్ని తీయడానికి ముందుకు వచ్చినాయి అన్నారు. కానీ మీరు ఎందుకు సోనీని సెలెక్ట్ చేసుకున్నారు? అది ఫస్ట్ మీటింగ్లోనే లవ్లో పడిపోయానండి మా బిజినెస్ హెడ్ డానిష్తో అండ్ హిజ్ క్రియేటివ్ టీమ్ ఆల్సో. నాకు డానిష్ ఎలా కనిపించాడంటే, నీ ఎమోషన్ నమ్ముతున్నాను, నువ్వు ఫుల్ క్రియేటివ్ ఫ్రీడమ్ తీసుకో అంటే కరెక్ట్గా వాళ్ళ క్రియేటివ్ టీం కూడా స్క్రిప్ట్ని చూసేవాళ్ళు, ప్రతి డ్రాఫ్ట్ చూసేవాళ్ళు. వాళ్ళతో ఇంటరాక్షన్ ఎలా ఉండేదంటే కొలాబరేటివ్గా ఉండేది, మిగతా వాళ్ళలాగా డిక్టేషన్ ఉండేది కాదు. కొలాబరేటివ్గా వాళ్ళ ఆడియన్స్ లాగా విని ఆడియన్స్ లాగా రెస్పాండ్ అయ్యేవాళ్ళు, లైక్ బాగా ప్రాపర్ న్యూట్రల్ పీపుల్గా ఉండి కంప్లీట్గా నన్ను ఒక గార్డెన్లో వదిలేశారు బేసిక్గా. అండ్ ఎంతకైనా సపోర్ట్ చేయడానికి రెడీ అయ్యారు. అండ్ ఆల్సో ఇలాంటి కథలకి పుట్టినిల్లు ఓకే సోనీలు. సో ఇట్ వాజ్ అ న్యాచురల్ మ్యాచ్ బిట్వీన్. చాలా సిరీస్ వచ్చినాయి, స్కామ్ సిరీస్లు కానీ రెండు సిరీస్లు, మహారాణి, రాకెట్ బాయ్స్ అండ్ ద హంట్, అండ్ వాళ్ళ పోర్ట్ఫోలియోకి పర్ఫెక్ట్ మ్యాచ్ అనమాట. సో దేవకట్ట సింగిల్ హ్యాండెడ్గా డీల్ చేసుకుంటూ వచ్చాడు ఇప్పటి వరకు. దీన్ని ఒకరితో షేర్ చేసుకోవడానికి ఏంటి రీజన్ ఉందా? నాకు కూడా ఏంటంటే రైటర్గా ఒక పర్స్పెక్టివ్ కావాలి, నన్ను ఛాలెంజ్ చేసే ఒక అనదర్ క్రియేటివ్ మైండ్ కావాలి అండ్ ఆర్గ్యూ చేయగలగాలి. బట్ అగైన్ ఇద్దరి సెన్సిబిలిటీస్ ఒకేగా ఉండాలి. వరల్డ్ బిలీఫ్ సిస్టమ్ కానీ అంటే ఫిలాసఫికల్గా మ్యాచ్ అయ్యే రైటర్ ఎప్పుడు దొరికినా ట్రావెల్ చేయాలనేది ఎప్పటి నుంచో అనుకునేవాడు. ట్రావెల్ చేస్తే ఇంకెక్కువ కథలు చేయగలం కదా, ఎక్కువ సినిమాలు తీయగలం కదా అనే ఒక ఆశ. నేను రాజ్ డీకేల్ నా ఫ్రెండ్స్ అనమాట, ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్స్ అంతా, వాళ్ళని చూసి ఎప్పుడు కులుకునేవాడిని. అరే ఇట్లా ఇంకొక పార్ట్నర్ ఉంటే ఇంకొంచెం స్పీడ్గా ఈజీగా ఎంజాయ్ చేయొచ్చు కదా అని. అది నేను అదే ఇప్పుడు సిరీస్ స్పీడ్కి బ్రేక్ వేసే పార్ట్నర్ తగిలితే కష్టం కదా. ఏది బ్రేక్, ఆ స్పీడ్కి బ్రేక్ వేసే పార్ట్నర్ తగిలితే కష్టం. సో కుదరదు, అదే అందరికి కుదరదు. అది న్యాచురల్గా ఏంటంటే మా బాహుబలి సిరీస్ తీస్తున్నప్పుడు అప్పుడు కిరణ్తో కనెక్ట్ అయ్యాను నేను. ఎందుకంటే ద వే స్క్రిప్ట్లో డిస్కషన్లో తను ప్రవీణ్ టీంలో వర్క్ చేసేవాడు. తను రైజ్ చేసే క్వశ్చన్లు అన్నీ చాలా సెన్సిబుల్గా అనిపించాయి. సో అప్పుడు నేను ఇమ్మీడియట్గా చెప్పాను, నువ్వు వై డోంట్ యూ జాయిన్ మీ ఇన్ రిపబ్లిక్లో రైటర్గా జాయిన్ అవ్వు నాతో, పార్ట్నర్, డ్యూయల్ క్రెడిట్
రిపబ్లిక్ స్క్రీన్ ప్లే క్రెడిట్ ఉంటుంది తనకు కూడా, రైట్. ఈవెన్ దో స్టోరీ అన్ని జెనిసిస్ నా నుంచి వచ్చినా కూడా స్క్రీన్ ప్లే వచ్చే టైంకి మంచి పార్ట్నర్ అవుతాడని చెప్పి నేను చెప్పాను. నేను రాసే ప్రతి కథకి ఐ విల్ లైక్ యూ టు బీ ఏ పార్ట్నర్, రైటింగ్ పార్ట్నర్ అని చెప్పి మైసభ రైటర్ పార్ట్నర్గా తీసుకుని దెన్ 3 సినిమాల లెంగ్త్ అండ్ 90 రోజులు చేయాలి. అంటే ఒక్కో సినిమాకి 30 రోజులు స్పాన్. మీరు ఇంకా 4లో ఉన్నారు కాబట్టి 9 వరకు చూస్తే సినిమాలో కూడా అచీవ్ చేయలేనంత స్కేలు స్పాన్ ఉందన్నమాట. సో ఎంత హ్యాండిల్ చేయాలంటే ఇద్దరం కలిసి చేద్దామని చెప్పేసి ఇద్దరం రెస్పాన్సిబిలిటీస్ పంచుకొని 20 years జర్నీ. యా యా. బట్ అండ్ బై ద వే నేను నెక్స్ట్ రాస్తున్న కథలో కూడా తన పార్ట్నర్ అనమాట. ఓకే. సో యా 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 20 years జర్నీలో చేసిన తక్కువ సినిమాలు. యా యా. సో ఇక మీదట ఆఫ్టర్ మయసభ యా ఆ స్పీడ్ మరింత పెరగాలని కోరుకుంటున్నాను. అని నాకు ఉంటుందండి కోరిక. బట్ కొంచెం స్పీడ్ పెంచాలని ట్రై చేసి బొక్కబొర్లు పడ్డాను. 1-2 సార్లు పడ్డాను. అరే ఎప్పుడు కూడా చాలాసార్లు అడ్డదారులు చాలా లాంగ్ దారులు అవుతాయి, నష్టపరిచే దారులు అవుతాయి. ఆర్గానిక్గా ఇప్పుడు నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి సినిమాలు తీయాలి కూడా ఇప్పుడు నేను అందరికీ చెప్పేది ఏంటంటే నీకు ఒక గోల్ ఉంది, ప్యాషన్ ఉంది. ఆ ప్యాషన్ వైపు పనిచేస్తూనే ఉంటే కొన్నిసార్లు గాలులు అన్నీ తోడయ్యి స్పీడ్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. కొన్నిసార్లు ఎదురుగాలు తగులుతూ ఉంటాయి, స్లోగా వెళ్తుంటుంది. ఇప్పటివరకు ఎదురుగాలే ఫేస్ చేస్తున్నా, ఇవన్నీ కలెక్టివ్గా ఇప్పుడు మళ్ళీ పే చేస్తాయి మీరు చూస్తున్న దగ్గర. ఓకే, ఇక మీదట ఆ ఎదురుగాలు లేకుండా సాఫీగా వెళ్ళాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. సో ఆ చైతన్య నీకు ఇది ఒక మలుపు తిప్పే సిరీస్ అవ్వాలి. అది ఆల్రెడీ ప్రూవ్డ్ కాబట్టి తనకి ఇంకా ప్రూవ్ చేసుకోవాలి. సో మయసభ అనేది మీ అందరి కెరియర్ని టర్న్ తిప్పే సిరీస్ కావాలని, అటు సోనీకి కూడా మంచి హిట్. అంటే ఇప్పుడు తెలుగులో ఎస్పెషల్లీ తెలుగులో మహారాణి, హిందీలో వచ్చిన మహారాణి లాగా తెలుగులో కూడా ఈ మయసభ అనేది వాళ్ళకు కూడా అంత పేరు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూశారు కదా మయసభ సిరీస్కి సంబంధించి దేవకట్ట, ఆది అండ్ చైతన్యతో మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.